చేయటం అన్నమాట అండి. ఇక మీడియేటర్షిప్ మేమే మీడియేటర్స్ అన్నట్టుగానే ఈ ప్రీస్ట్లో ప్రజలకిని అలాగనే దేవునికి మేము ప్రీస్టులు అంటే యూదుల యొక్క ప్రీస్ట్ నిజంగానే అహరోను మరి యూదులకి అలాగనే దేవునికి మధ్య మీడియేటర్స్ గా ఉండి ప్రార్థన చేసేవాడు. మనకు తెలుసు సమూయేలు కూడా ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసేవాడు మీడియేటర్ గా ఉండి. కానీ ఇప్పుడైతే కనుక మీడియేటర్ అంటే కనుక దేవుడేనండి మనకి కదండి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు చేశారు నరుడు. కానీ వీళ్ళ మీడియేటర్స్ గా చెప్పుకున్నారు అనమాట. నిజానికి అహరోను వాళ్ళు ఇశ్రాయేలుకి ప్రార్థన చేసి వాళ్ళు ఇశ్రాయేల్ ప్రార్థన చేయాలి. కాకపోతే ఏంటంటే దాన్ని ఎంతగా ప్రార్థన నేర్చుకోండి, అందరూ కూడా ప్రార్థన చేయండి అనేది అంత లేదు. కానీ అప్పుడు ఆ టైంలో అలా జరిగింది. దీన్ని అహరోను యొక్క బట్టలు వేసుకుంటమే కానీ, ఆ క్యాసెక్ వేసుకుంటమే కానీ, మరి అతనికి ఇలా కిరీటం పెట్టుకుంటమే కానీ, తలపాగు పెట్టుకుంటే టోపీ పెట్టుకుంటమే కానీ, ఎట్లాంటి ఈ రోబుకి తాడు కట్టుకుంటమే కానీ ఇవన్నీ నేర్చేసుకున్నారు అనమాట. నేర్చుకుంటే కాకుండా ప్రజలకి దేవుడికి మేము మీడియేటర్స్, మధ్యలో మీడియేటర్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇక వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర పాపాలు ఒప్పుకోవటం, ఇక వీళ్ళ పాపాలు క్షమించడం, ఇట్లాంటి పరిస్థితి వచ్చేస్తున్నారు అనమాట అండి. ఇక మనుషులు ఎందుకంటే వాళ్ళు మనకు తెలుసు, ఇప్పుడు పూజారులు వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు వింటారు అంతే కదండి. ఇతర దేవతా గుళ్ళల్లో మనం చూస్తుంటే కనుక ఆ ప్రీస్ట్ ఏది చెప్తే అది వింటారు అంతే, వినేసి వెళ్ళిపోతారు. ఇక చదవరు, బైబిల్ చదవటం అనేది వాళ్ళకి పుస్తకాలు చదవటం ఉండదు కదండి. కానీ మనకది ఎక్కువగా ఉందన్నమాట అండి. కాబట్టి ఇది తెలియకపోవటం అదొక కారణం అండి. సరే, ఇక ప్రీస్ట్స్ మీడియేటర్స్ గా మారిపోయారండి. అంతేకాదు వర్జిన్ మేరీని కూడా మీడియేటర్ గా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వర్జిన్ మేరీ కూడా ప్రార్థన చేయొచ్చు అని చెప్పేసి పాటలు నేర్పారు. ఇప్పుడు మనకి రోమన్ క్యాథలిక్ చర్చెస్ మీరు వెళ్తే వినపడుతూ ఉంటాయి పాటలు. ఇప్పుడు నేను ఒక పాట విన్నాము, ఇప్పటికే గుర్తుంది. ఏంటది? కన్నికర మాత మరియమ్మ మా కొరకు వేడుకొనరమ్మ, కనికర మాత మరియమ్మ మా కొరకు వేడుకొనమ్మ అని చెప్పేసి ప్రార్థన చేస్తూ ఉంటాయి మీరు రోమన్ క్యాథలిక్ చర్చికి వెళ్తే. అట్లాగే ఇంకా మేరీ, వర్జిన్ మేరీ అంటే రెండుదండి. ఇంకొకటి నమ్ముతున్నారు వీళ్ళు, ఎందుకంటే కనుక మేరీకి ఇంకా పెళ్లి కాలేదు, యేసుప్రభు పుట్టిన పెళ్లి కాలేదు. యోసే, యాకోబు, యోధా అనే వారు మరియమ్మకు పుట్టారని మనం చెప్తుంటే వాళ్ళు కాదంటారు. బైబిల్లో రాసుకున్నా సరే లేదంటే వాళ్ళ చిన్నమ్మ పిల్లలండి, మరియమ్మ యొక్క సహోదరి పిల్లలండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈయన మన వడ్లవాడి కాదా, ఈయన సహోదరులు మనతో లేరా అని అంటాడు కదండి. కానీ వాళ్ళు అలాగే నమ్మరండి. అది వాక్యం తెలుసు కదండి మీకు, తెలియకపోతే చదువుతామండి. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఈయన అంటే వర్జిన్ మేరీ అని చెప్పేసి అంటారండి. అది మార్కు సువార్త 5వ అధ్యాయం. సారీ అండి, 6వ అధ్యాయము 2వ వచనం చదవండి. మార్క్ 6:2 verse 2. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చెను? ఇతనికి ఇయ్యబడిన జ్ఞానం ఎట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడు కాడా? వడ్లవాడు కాడా? ఇతని అక్క చెల్లెలందరూ మనతో ఉన్నారు కాదా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఓకే బ్రదర్, అక్కడ అక్క ఉందండి మీ చర్చ బైబిల్ అక్క చెల్లెండ్రందరూ ఉందండి. అయితే అక్క చెల్లెండ్రందరూ మనతో ఉన్నారు కాదా? అక్కలు అక్కలు ఉంటారు కదండి. అక్కలు ఎందుకంటే ఈయన మొదటి సంతానం కాబట్టి అండి, తొలిచూలి కుమారుని కానీ పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములు స్థలములు లేనందున ఆయన పశువుల తొట్టిలో పండబెట్టిన ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ లో సిస్టర్ సోదరీమణులు అందరూ మనతో. అది తెలుగులో అక్క చెల్లెందరూ అని తెలుగులో ఇక్కడ భాషలో అట్లా రాసేసి ఉంటారు సార్. మామూలు అక్క చెల్లెళ్ళు అనేస్తాం కదా, మామూలు మాట వరకు అలా వచ్చి ఉంటుంది. అవునండి. ఇతర సోదరిని మనందరూ మనతో ఉన్నారు కారా?
ఓకే. సోదరి మండలం ఉంది అక్కడ. సోదరి మండలం. ఓకే ఓకే ఓకే. అది లేటర్ ట్రాన్స్లేషన్ అంటే అది ఓల్డర్ వర్షన్, ఓల్డ్ బైబిల్ అండి అది. అవునండి. కొన్ని న్యూ టెస్ట్మెంట్స్ కూడా అలాగే ట్రాన్స్లేట్ చేయబడ్డాయండి. అంటే ఇప్పుడు 6వ అధ్యాయం 2వ వచనం చూస్తేనండి, విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆ నజరేతులో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు విని వాళ్ళు ఆశ్చర్యపోయి అనుకుంటున్న మాటలు ఏంటంటే, ఇక్కడ ఎవరో రాసిన మాటలు కదండి, బైబిల్లో ఉన్న మాటలు. ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాదా అంటున్నారు. మరి ఇతడు మరియ కుమారుడు అని చెప్పేసి అంటున్నారు. రెండోది, యాకోబు, యోసే, యోదా, సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాదా అంటే ఇతని సహోదరుల పేరు, అనగా యేసుప్రభు సహోదరుల పేర్లు యాకోబు, యోసే, యోధ, సీమోను అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏమండి ఆ తర్వాత ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా. సోదరీమణులు అంటే కనుక సహోదరులు అన్నమాట అని చెప్పుకొచ్చు ఆయన విషయంలో అభ్యంతరపడుతున్నారు. ఎంత జ్ఞానం వచ్చింది ఈయన అన్నట్టుగా చూస్తున్నారు. అవును, ఆయన దైవ జ్ఞానంతో మాట్లాడతారు. సొలొమోను కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే జ్ఞానం గలవాడు. కానీ సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది ఆయన కదండి. కాబట్టి ఏ యూనివర్సిటీలో ఆయన చదువుకోలేదు. ఆయన 12వ సంవత్సరంలోనే శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, ప్రధాన యాజకుల్ని, ధర్మశాస్త్ర పండితుల్ని అందరినీ కూడా ఆయన ఆశ్చర్యపరిచాడు ఆయన బోధ వల్ల, మనకు తెలుసునండి 12వ సంవత్సరంలోనే. కాబట్టి అండి ఇక్కడ చెప్తున్నట్టుగా మనము మరి మరియ కుమారుడు కాదా అని చెప్పి వాళ్ళు మరియకే పుట్టాడు యేసుప్రభు అని చెప్పి తిరిగారా, లేదా మామూలుగా కామన్ అట్లాగా అన్నారు జనరల్ గాని. ఓకే, ఏదైనప్పటికీ కూడా మరియ కుమారుడు చెప్పి చెప్పారు. రెండోది యాకోబు, యోసే, యోధా. కాబట్టి అండి వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నారు అక్కడ. సహోదరులు మాతో లేరా అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. కాబట్టి అక్కడ యేసుప్రభు పుట్టిన తర్వాత తొలిచూలి కుమారుడు కని అనే మాటకు మనం అర్థం చూసుకుందామండి. తొలిచూలి కుమారుడు అంటే ఆ తర్వాత పిల్లనట్టే కదండి. మా జ్యేష్ఠ కుమారుడు అని చెప్పేసి అంటాం. కనుడు అది పరిశుద్ధాత్మ వల్ల కనింది. అది కరెక్ట్ అండి, అది కరెక్టే. నేను అనేది ఏంటంటే తొలిచూలి కుమారుడిని కనినే అని రాస్తుంది. అది ఉందండి ఆ మాట, తొలిచూలి కుమారుడు కని అనే మాట. లోకసువార్త చూడండి 2వ అధ్యాయం 7వ వచనం. ఫస్ట్ బోర్న్ సన్. అవును, తన తొలిచూలి కుమారుడిని కని పొత్తిగుడుతో చుట్టి, అంటే మొదటిగా ఈయనకి పుట్టాడు అని చెప్పేసి. ఒకవేళ ఈయనొక్కడే పుట్టాడు అనుకుందాం, ఈయనే అనుకుందాం అండి మొత్తం. ఎందుకంటే ఎప్పుడు రాశాడండి లోకసువార్త? యేసుప్రభు పుట్టినట్టునే రాయలేదండి. ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారి ద్వారా రక్షించబడిన తర్వాత అప్పుడు రాశాడు. అది గుర్తుంచుకోవాలి. అంటే యేసుప్రభు పుట్టిన 40 సంవత్సరాలకి ఈయన రాశాడు. అంటే ఈలోగా అన్ని విషయాలు తెలుసు కదండి. తొలిచూలి కుమారుడు కని అని చెప్పేసి, ఫస్ట్ బార్న్ అని చెప్పేసి రాస్తుంది. ఒకవేళ ఒకే కుమారుడు వైద్యుడైన లోక, వైద్యుడైన లోక అండి, పౌలు గారి ద్వారా రక్షించబడ్డాడండి. జెంటైల్ కదా సార్? అవును, జంటైల్ కదండి. మరి పరిశీలించి తెలుసుకొని రాశాడు కదండి. మరి ఒక చిన్న డిస్కషన్ లో మన ప్రొఫెసర్ రెనాల్ వెస్లీ గారు ఒక మాటలో నో హీఈస్ ఎ జ్యూ అన్నట్టుగా అన్నారు. అందుకని మిమ్మల్ని అడుగుతున్నా. లేదు, ఆయన జ్యూ కదండి, ఆయన జంటైల్ అండి. ఇప్పుడు విషయం ఏంటంటే కనుకండి, తొలిచూలి కుమారుడు కని, ఒకవేళ కుమారుడు ఒక్కటే అనుకుంటే కనుక ఏమంటారండి? ఇప్పుడు మాకు కుమారుడు ఒక్కడే అనుకోండి, ఏకైక కుమారుడు అంటాం, అంతే కదండి. మరి ఇక్కడ ఫస్ట్ బోర్న్ అనే మాట అలాగ అనం కదండి. అంటే ఇంకా అతనితో ఉన్నట్టే కదా, అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నట్టే కదండి లెక్క. అది దీనికి అర్థాలు అలాగ ఉన్నాయి. ఆ తర్వాత పిల్లల్లో ఉన్నట్టు అనేకమైనటువంటి రుజువులు కూడా ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ ఈ రుజువు కూడా మనం చదివాము. ఓకే, నెక్స్ట్ అండి యోధా కూడా మారిన తర్వాత, మరి యాకోబు కూడా మారిన తర్వాత మరి వాళ్ళు కూడా పత్రికలు రాశారు. యాకోబు పత్రిక కానీ యోధా పత్రిక కానివ్వండి, అది మనకు తెలుసు. ఎప్పుడు మారారు అంటే కనుక యేసుప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత, మళ్ళీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు 40 రోజులు భూమి మీద ఉన్నప్పుడు అప్పుడు మారాడండి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద ఉన్నారు కదండి, అప్పుడు వాళ్ళు మారారు. అయితే అంతకు ముందు మారలేదు, సిలువ వేయబట్టడానికి ముందు మారలేదు. అలా యోధా యేసుప్రభుని సిలువ వేయమని చెప్పి ఆయన త్వరగా సిలువ వేయండి అని చెప్పాను అట్టండి యోధా. కాబట్టి ఇది ఈ యొక్క బైబిల్ కామెంటేటర్సే కానీ, ఆ తర్వాత బైబిల్ చరిత్రకారులు కానీ, చర్చి ఫాదర్సే కానీ చెప్తున్న విషయం ఇది. నేను కొత్తగా చెప్తుంది ఏమి కాదండి. కాబట్టి వర్జిన్ మేరీ అనేది కాదు, అంటే
యేసుక్రీస్తు పుట్టక మునుపు వర్జిన్నే, ఆ విషయంలో తిరగలేదు, వర్జిన్ మేరీ అని. కానీ ఇప్పుడు కూడా వర్జిన్ మేరీ అని చెప్పేసి అనటం, ఆ వర్జినిటీ ఆ తర్వాత పెళ్లి చేసుకోలేదు అని చెప్పేసి అనటం అది కాదండి. యోసేపు ఆమెను చేర్చుకున్నాడని చెప్పేసి రాస్తున్నది. ఇంకొక మాట కూడా అక్కడ రాస్తుందండి, ఆమె కుమారుడు కను వరకు ఆమెను ఎరుగుకుండెను అని ఉంటుంది. అంటే ఆ కుమారుడు తర్వాత అంటే మనం కొంచెం డీప్గా ఆలోచించాలి. అంటే మనం టీచింగ్ చేస్తున్నాం సార్ ఇక్కడ, కాబట్టి ఎవరిని కూడా అన్యగా భావించట్లేదు. నేను బైబిల్ వాక్యం చెప్తున్నాను, చూడండి ఒకసారి. మత్తయి సువార్త, ఆమె కుమారుడు కను వరకు ఆమె ఎరుగుకుండెను అంటే కుమారుడు కనిన తర్వాత ఏం జరిగిందో నాకు తెలుసు ఎరిగి ఉండెను అని ఉండాలి. కదండి. మత్తయి సువార్త సార్ 1వ అధ్యాయం అండి, 21 అనుకో. 25వ వచనం. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకు ఉండెను. అంటే ఆమె కుమారుని కను వరకు ఆమె ఎరుగుకుండెను అంటే మనకు తెలిసింది యోసేపుకి చెప్పాడు కాబట్టి దేవుని దూత ఇలా జరిగింది కదా అని చెప్పేసి, దేవుడు ఈ యొక్క గర్భంలోనికి వచ్చాడు అని చెప్పేసి ఆయన గ్రహించాడు కాబట్టి అండి, ఇక ఆమెని ఫిజికల్ గా టచ్ చేయలేదు అని అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందండి, దాని అర్థమవుతుంది కదా. ఆ తర్వాత టచ్ చేశాడని అర్థమవుతుంది కూడా అక్కడ. ఓకే, కాబట్టి మరియా వివాహము ప్రధానం అయిన తర్వాత కుమారుడు కలదు, యేసుప్రభుని కలదండి. ఆ తర్వాత వివాహ సంబంధం అనేది, లేకపోతే భార్యాభర్తల సంబంధం అనేది కంటిన్యూ అయ్యింది ఈయన పుట్టిన తర్వాత అని చెప్పి తెలుస్తుంది అక్కడ మనకి. ఆ తర్వాత ఇప్పుడు లోకా సువార్తలో ఫస్ట్ వన్ అని చెప్పేసి రాయిపోతుంది. ఆ తర్వాత మార్కు సువార్త 5-6 అధ్యాయంలో ఈయన సహోదరులు ఇక్కడ మనతో పాటు లేరా అని చెప్పేసి అంటూ ఉన్నది. కాబట్టి మా ప్రభు సహోదరుడు అనేటువంటి యోధ అని చెప్పేసి కూడా బైబిల్ గ్రంథంలో రాసి ఉన్నది. ప్రభు సహోదరుడు అనేటువంటి యాకోబు అని చెప్పేసి కూడా బైబిల్లో రాయబడి ఉంది. దాన్ని కూడా మనం చూడొచ్చండి. వాళ్ళు మాత్రం యేసుక్రీస్తు దాసులం అని పిలుచుకున్నారండి. వాళ్ళు మాత్రం అలా చెప్పుకున్నారని. ఇంకా అదే అంటే వాళ్ళు బహుశా సహోదరులు అని పిలిపించుకోవడానికి మేము యోగ్యులం కాదు, రిజెక్ట్ చేశారు కదండి. చాలా బిట్టర్ గా రిజెక్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు మనము They felt that they are not worthy. Sacred. అంతే కదండి. అవునండి, వాళ్ళు తగ్గింపు జీవితం అండి అది. జీసస్ క్రైస్ట్. అవునవును. ప్రభు సహోదరుడినే పౌలు ఎక్కడో ఉపయోగిస్తుంటాడండి. కాబట్టి నాకు కూడా కనపడేను అని చెప్పేసి కూడా అంటాడు కదా. అప్పుడు సహోదరుడు యాకోబుని నేను చూచితిని అని చెప్పేసి అంటాడు. ప్రభు సహోదరుడు అని చెప్పేసి అంటాడు అక్కడక్కడ ఉంటాడు. కాబట్టి ఇలాంటివి ఉన్నాయన్నమాట అండి. కాబట్టి ఎట్టి బస్సులు కూడా ఆమె ఇంకా పరిశుద్ధురాలుగా ఉంది. 2 దిక్కులు చెప్తారు. ఏంటి కనుక ఆమె పాపము లేని పరిశుద్ధురాలు చెప్తారు మళ్ళీ ఇంకోటి. ఆమె అసలు పాపే కాదని చెప్పేసి అంటూ ఉంటారు. ఏమంటే ఆమె పాపే, ఆమె మళ్ళంటి మనిషే. రెండోది ఆమె కూడా ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన, అంటే పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేసిందండి. ఎక్కడ? గలతీ 1:19 అండి. పౌలు ఆ మాట చెప్పింది. Other of the apostles I saw none save James the Lord's brother. ఎక్కడది బ్రదర్? 1:19 గలతీ. అది కూడా రాసుకోండి బ్రదర్స్, మీరు ఇక్కడ రాసుకోండి. ఎందుకంటే ఇది టీచింగ్స్, ఇవి ఖచ్చితంగా మీరు ప్రూఫ్స్ ప్రూఫ్స్ కావాలి. ఏదో ఒక వచనం మీద 2 వచనాల మీద మనం సిద్ధాంతాలు కట్టడం లేదండి. కనీసం 3-4 వచనాలు ఉంటుంది కానీ నా మటుకు నేను సిద్ధాంతంగా తయారు చేయడం నమ్మనుకున్నాను. కాబట్టి మనకు ఒక్క వచనం తీసుకుని లేదా 2 వచనాలు తీసుకుని మనం సిద్ధాంతం కట్టకూడదు కూడా. ఇన్ని ప్రూఫ్స్ నేను చెప్పారు ఉన్నాయి కానీ బైబిల్లోని. ఇప్పుడు ఏమనుకుంటున్నాం మనం ఇంకోటి, ఆమె కూడా వచ్చి ప్రార్థన చేసిందండి. ఆమెకు ప్రార్థన చేయటువంటి ఇప్పుడు ఆమెకు ప్రార్థన చేయమని అంటున్నారు వెళ్ళొద్దు కానీ, మా కొరకు వేడుకోండి అని ఆమెను అడగాలంటే ఆమె వెళ్ళి అడుగుతుందంటండి. అక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే కనుక అక్షరాసం అయిపోయినప్పుడు ఆమె వెళ్ళి యేసుప్రభుని అడిగింది. కానీ యేసుప్రభు చేసాడండి వెంటనే? సారీ, యేసుప్రభు చేయలేదండి. సారీ, యేసుప్రభు వెంటనే అమ్మ నువ్వు చెప్పావు కాబట్టి వెంటనే చేస్తాను లేదు, నాతో నీకేం పని అని చెప్తాను. అంతే కదండి. కాబట్టి దాన్ని తీసుకొని ఆయన మీడియేటర్ అని చెప్పి చెప్పడానికి వీల్లేదండి. సరే, అపోస్తల కార్యాలు లోకా సువార్త అండి
లోకా సువార్త 1వ అధ్యాయం. మరియా ఎలిజబెత్కి వందనాలు చెప్పిందండి, అవునే కదండి? ఒకటో అధ్యాయం అండి, 39 వచ్చిన చూడండి. 39 వచ్చిన వాడి 1వ అధ్యాయం లోకా సువార్త 1:39. 1 minute అండి, 1 minute. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. లూకా 1:39-40. ఓకే. ఒకటి 39 చూడండి ఒకసారి, మళ్ళీ చదవండి. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేసెను. అవును, ఎలిజబెత్కి వందనాలు చేసిందండి. మరి మరియా నేను చాలా గొప్ప వ్యక్తిని అని అనుకుంటే ఎలిజబెత్ వందనాలు చెబుతుందా? కదండి. ఎలిజబెత్కి లేదు, సారీ మరియకి లేదు ఆ ఆలోచన. వీళ్ళు పట్టుకొచ్చాడు అనమాట. ఆ తర్వాత పేతురు గారికి కూడా బిషప్ అని పెట్టేసి బెదిరించేశారు. ఆయన ఫస్ట్ పోప్ అని చెప్పేసి అని, ఆయన మీద సంఘం కట్టబడిందని చెప్పేసి అన్నారు. ఆయనకి లేదండి అది. అది కూడా మనం చదవచ్చు. వీళ్ళు పెట్టేశారన్నమాట అండి. మీలో మీ తోటి సహోదరుడును అని చెప్పేసి అంటాడు. అది కూడా ఒకటి చదువుతామండి, పనిలోపల్లి వైదవే, అది కూడా చదువుతాం. 1వ పేతురు 5వ అధ్యాయం అండి. మొదట వచ్చిన చదువు బ్రదర్. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబో మహిమలో పాలివాడను నైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. అది తోటి పెద్దను అన్నాడు, అంతేగాని నేను ఒక బిషప్ను, నేను హెడ్ని, నేనేమో నా మీద సంఘం కట్టబడిందని ఎక్కడైనా అన్నాడండి? లేదండి. ఇవి వీళ్ళు క్రియేట్ చేసుకున్నారు, వీళ్ళ కొరకు క్రియేట్ చేసుకున్నారు అన్నమాట అండి. సరే, ఇంకా మరియమ్మని ఇంత హైలైట్ చేయటం ఏంటంటే కారణం అంటే ఇంకొక కారణం ఉన్నదండి. ఏంటంటే గనక ప్యాగనిజం, లేకపోతే గనకండి ఈ జెంటైల్స్ కాబట్టి అంటే వాళ్ళ మైండ్ లో ఏముందంటే గనక, మరి కుమారుడు అంత గొప్పవాడైతే మరి తల్లి ఇంకెంత గొప్పది కావాలా? అమ్మో చాలా గొప్పది కావాలి. మరి ఆమెను చాలా పరిశుద్ధంగా మనం ఆరాధించాలి అని చెప్పేసి ఈ కన్వర్ట్స్, అంటే నిజమైనటువంటి కన్వర్ట్స్ కాదండి, వీళ్ళు నామినల్ కన్వర్ట్స్ అనమాట, నామినల్ క్రిస్టియన్స్ అనమాట అండి. అంటే ఈ కాన్స్టెంట్ ఇచ్చే, తర్వాత కాన్స్టెంట్ తర్వాత చక్రవర్తి డొబేషన్ ఇచ్చే వాటికి ఆశపడి, ఆ యొక్క పదవులకి, ఆ యొక్క ఫెసిలిటీస్కి ఆశపడి మారిపోయిన తప్పండి, నిజానికి వాళ్ళు మారినోళ్ళు కాదండి. కాబట్టి వాళ్ళు కుమారుడు అంత గొప్పది, తల్లి ఇంకెంత గొప్పది అని అడగటం, అలాగని చెప్పేసి ప్రీస్టుల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టారు. ముందే ఒప్పుకోలేదండి. ఆ తర్వాతగా మరి ఏమో విగ్రహం పెట్టారు. ఆ తర్వాత మరి యూసేపుని కూడా పెట్టాలి కదా, ఆ తర్వాత మరి పునీత జోజపాయి గారిని పెట్టాలి కదా, ఆ తర్వాత తోమా గారిని పెట్టాలి కదా. అంటే ఇంకా అలాగా 12 మంది అపోస్తులు అక్కడ పెట్టడం జరిగింది. ఏంటి విగ్రహాలు చేసి పెట్టడం జరిగింది. ఇక మరియమ్మ, ఆ తర్వాత మరి అపోస్తులు ఎవరు? అపోస్తుల్లో కూడా అపోస్తులకి చెప్తాడు ఒక చోట, ఎక్కడ మీరు మీరు ఇతరుల పాపాలు క్షమిస్తే కనుక నేను కూడా క్షమిస్తానని చెప్పేసి, పరలోకంలో క్షమించబడతాయని. ఇక దాన్ని పట్టుకుంటారన్నమాట అండి. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు అనేది, ఆ సందర్భం ఏంటి, అవన్నీ ఏమి కూడా పట్టింపులేదండి. ఆ విధంగా ఒక వచనాన్ని పట్టుకుని, ఆధారం పట్టుకుని, అదైనా కరెక్ట్ లేదండి. అది కూడా కరెక్ట్ లేదు. నేను చెప్తున్నాను కదా, చూస్తాను కదండి ఇక్కడ. మరీ వందనాలు చెప్పవలసిన వచనం చెప్తున్నది. ఆ తర్వాత నా ప్రభువు తల్లి అని చెప్పేసి, ప్రభువు తల్లి అని చెప్పొచ్చండి. యేసు ప్రభువును మరియను మదర్ ఆఫ్ ద లార్డ్ అని చెప్పేసి అనొచ్చండి, మదర్ ఆఫ్ జీసస్ అని చెప్పొచ్చండి. కానీ మదర్ ఆఫ్ గాడ్ అని చెప్పకూడదండి. మదర్ ఆఫ్ గాడ్ కి మదర్ ఆఫ్ వాళ్ళు అలా ప్రార్థన చేస్తారండి, మేరీ మదర్ ఆఫ్ గాడ్ అని. తప్పండి అది ఒక విధంగా చెప్పండి, అది బ్లాస్ఫెమీ అండి. అది రోమన్ క్యాథలిక్ మిషన్, రోమన్ క్యాథలిక్స్ లో అలా సంబోధిస్తారు. పుత్ర పవిత్రాత్మ, అది కరెక్టేనండి. పిత పుత్ర పవిత్రాత్మ, పిత అంటే తండ్రి, దాంతో పాటు ఇది పునీత మాత అని ఇదే కథ.
పునీత మాత అంటారు అదొకటి. ఆ తర్వాత అండి మరియా మా కొడుకు వేడుకోండి అని చెప్పేసి కూడా అంటారు. మరియా మా కొడుకు అమ్మ మా మరియా. ఇప్పుడు రెండోది అంటే చర్చిల పేర్లు కూడా అలాగుంటా చూసారా? కనికర మాత దేవాలయము. మీరు విన్నారండి? కనికర మాత దేవాలయము, కనికర మాత, పునీత మాత, ఆరోగ్య వేలాంకని మాత. మాత. ఆ చర్చి పేర్లు వెళ్ళి పెట్టేసారండి చివరికల్లో. అలా యేసుక్రీస్తుని పక్కన పెట్టేశారు ఇక్కడ. మరియ గురించి బైబిల్ 4 చోట్ల 3 చోట్ల ఉంది అంతే చెప్పులు కావాలి సార్, ప్రార్థన వద్దు. ఆ విధమైనటువంటి ఈ చైల్డ్ మదర్ వర్షిప్ అనేది అన్య మతాల్లో ఉందండి. అది విషయం. కృష్ణుడి యొక్క తల్లి ఎవరండి? యశోద కదా. కృష్ణుడిని ఇలా చిన్నగా పట్టుకుని ఆ యశోదని పెద్దగా చూపెడతారు. అంటే దాని అర్థం ఏంటంటే కనుక తల్లిలో స్టాచ్యూ పెద్దగా కనబడి చిన్న బాబులాగా కృష్ణుడు చూపెడతారు కదా. అట్లాగే యేసుక్రీస్తుని ఎట్లా చిన్నగా చూపించి మొత్తం మరియే పెద్దగాని మరియకి ఒక కిరీటం పెట్టి కదండి అవి ఇట్లా పట్టుకున్నట్టు కానీ ఇప్పుడు ఎవరిని హైలైట్ చేస్తున్నారు ఇక్కడ? ఈజీగా తెలిసిపోతుంది కదండి. ఒక బుక్ కూడా రాశారండి సెయింట్ ఫ్రాన్సిస్ కంట. మరి ప్రత్యక్షమై ఫ్రాన్సిస్ నా కొరకు ఒక దేవాలయం కట్టవా అని అంటే వెంటనే ఆయన వరుసలో ఒక దేవాలయం కట్టేసాడు. ఫ్రాన్సిస్ అని చెప్పేసి పిలిచిందంటండి కళలో. అప్పుడు అమ్మా ఏంటమ్మా అని అడిగితే నువ్వు నాకు ఒక దేవాలయం కట్టవా అని అంటే అప్పుడు సెయింట్ ఫ్రాన్సిస్ అక్కడ ఒరిస్సాలో దేవాలయం కట్టేసినట్టు. కాబట్టి అది దీవించబడిపోయింది. ఓకే, దేవుడు ఆశీర్వాదం ఉంటే దీవించబడతాం, కరెక్ట్ అది. కానీ ఈ వేళాంకని మాత దేవాలయం అక్కడ కట్టడము, ఆ తర్వాత ఆ మరియమ్మ పూజించటము, ఇదంతా అక్కడ స్టార్ట్ అయ్యిందండి. ఇక్కడ ఇండియాలో అయితే కనుక ఇదిగో ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది కదా. 430లో ఎక్కడో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడే స్టార్ట్ అయింది అది. ఏమండి ఇలాగా సాతాను ఏం చేసినట్టు కనుక రక్షకుడిని దూరం చేసేసేసి మనుషుల్ని ఆరాధించడంలోకి తీసుకొచ్చేసింది మనుషులు. ఆ విధంగా పెద్ద డివియేషన్ అండి ఇది. ఇక్కడ నేను మూడు అబద్ధ బోధలు చెప్తున్నాను ఇక్కడ మరియ విషయంలో. ఒకటి, మరియ పునీతురాలు అంటే అక్కడ వరకు పరిశుద్ధురాలే. వివాహం చేసుకోక చాలా మంది స్త్రీలు పరిశుద్ధంగా ఉంటారు. చాలా మంది కాదు, 10% లో సెన్సస్ ప్రకారం లేకపోతే లెక్కల ప్రకారం ఆ అమ్మాయిలు వివాహం చేసుకోక మునుపు 6-4 పరిశుద్ధంగా ఉంటారని చెప్పి చెప్తున్నారు. సరే, అంటే పరిశుద్ధం అంటే మీకు అర్థం కదండి, స్త్రీ పురుషుని ఎరుగునదిగా ఉంటుంది అని చెప్పేసి. రెబకా ఉన్నది అట్లాగా బైబిల్ చెప్తుంది. ఇక చాలా మంది కనపడుతూ ఉంటారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అయితే సరే, ఆ పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చేమో కానీ అది మాత్రం కాదండి. కాబట్టి పునీతురాలు అని చెప్పి పరిశుద్ధంగా కన్యక, ఆమె కన్యక అంతే. కన్యక అనే మాటకి పాత్రినోస్ అనే మాట ఉపయోగించంటే పాత్రినోస్ అంటే కనుక పురుషుని ఇరుగులేదని చెప్పేసి అర్థం, కరెక్ట్ అది. ఇంక దాంట్లోకి వెళ్ళదు కానీ ఇదే మాట్లాడి ఒకటి. ఆ తర్వాత వివాహం అయిందండి. రెండోది, మరియను మీడియేటర్ గా తీసుకోవటం కూడా అది తప్పు. మూడోది, మరియనే పూజించడం ఇంకా తప్పు. మరి పేరు చర్చికి పెట్టడం ఇంకా తప్పు. ఇదన్నమాట. ఈ విధంగా చేశారు. చివరికి మరియ వచ్చి ఆరాధన చేసింది లేదా పరిశుద్ధాత్మ కోసం ఎదురు చూస్తుందని చెప్పుకున్నాం కదా. అది మీరు ఎవరికైనా తెలియకపోతే కనుక చూడండి, అపోస్తలుల 1వ అధ్యాయం. మరియ వచ్చి పరిశుద్ధాత్మ కోసం ప్రభు చెప్పాడు పరిశుద్ధాత్మ ఎదురు చూడండి, ప్రార్థించాలని. అలాగే అలా ఎదురు చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. దాంట్లో మరియ కూడా ఉందండి. 16వ వచనం చదవండి బ్రదర్. 125 15 వచనం చదవండి. 15-16 కూడా. లేదు, 14 వచ్చినవండి. 14 వచ్చిన. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లైన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన. అది కూడా ఆయన సహోదరులు అనే మాట కూడా రాస్తుంది ఇక్కడ. అంటే యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఆయన సహోదరులు మారారు కదా, అది నాకు రాసింది. ఆయన తల్లి అయిన 14 వచ్చినవాడు. 1-14 మీరు ఎవరైనా చదవండి. అపోస్తలుల కార్యాలు 1:14 వచ్చి. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అది విషయం అండి. ఏమంటే ఆ సహోదరులు కాకపోతే అంత కరెక్ట్ అంతలాగా రాస్తారండి. వాళ్ళ కింద వాళ్ళు ఎవరు సహోదరులు అంటే రక్త సముద్రులు కాదు. వాళ్ళ అక్క చెల్లెళ్ళు పిల్లల్లో మరి యొక్క సహోదరి పిల్లలు. మరి యొక్క సహోదరి ఎవరు? సలోమి యొక్క పిల్లలు ఎవరు? యాకోబు, యోహాను. వాళ్ళ పిల్లలు ఆల్రెడీ రాశారు అక్కడ పైన ఉంది కదండి. యాకోబు, యోహాను అని చెప్పేసి. యాకోబు కుమారుడు యోధ, ఇదిగా ముందే రాస్తున్నది. యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, పేతురు, యోహాను, యాకోబు అని రాస్తున్నది అక్కడ. అది వేరు ఉన్నది.
కాబట్టి ఇక్కడ సహోదరులు అంటే కనుక యేసుప్రభు తర్వాత మరియకి పుట్టినటువంటి పిల్లలంటే అక్కడ. రెండవది మరియు కూడా అక్కడ ప్రార్థన చేస్తుందని చెప్పేసి రాస్తుంది కదా, ఎదురు చూస్తూ ఉంటున్నారు, ప్రార్థన చేయించుండేదని మాట రాస్తుంది కదండి అక్కడ. నేను ప్రత్యేకం అని చెప్పేసి మరియు అనుకుంటే కనుక వాళ్ళతో పాటు ఏకీభవించి ప్రార్థన ఎందుకు వస్తుందండి? ఆమె కూడా పరిశుద్ధాత్మను ఎందుకు పొందుతుందండి? పరిశుద్ధాత్మ అభిషేకం ఇంకా ఆమెకి అందరితో పాటు ఎందుకండి? అది కాబట్టి ఇది విషయం ఏంటంటే కనుక ఇక్కడ కావాల్సింది నేర్చుకోవాల్సింది అంటే కనుక మరియా ఏమాత్రం కూడా తనకు తానుగా పెక్యులర్ అని చెప్పేసి అనుకోలేదు, నేనేదో గొప్ప అని చెప్పేసి ఏమో చెప్పుకోలేదంటే వీళ్ళ దాన్ని అలా చేశారు. ఇది సైతాన్ యొక్క బాధ అండి. 430 ఆ సంవత్సరంలో ఇది స్టార్ట్ అయిపోయింది. అప్పుడే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే కనుక అపోస్తులు చర్చ్ ఫాదర్స్, అపోస్తులు అంటే అపోస్తుల యొక్క శిష్యుల్ని చర్చ్ ఫాదర్స్ అన్నారు, వాళ్ళు నిద్రించిన తర్వాత 200-300 సంవత్సరాల వరకు ఈ హింస జరిగింది. 300 తర్వాత 330 నుంచి ఈ కార్యక్రమాలు వచ్చేసాయి అనమాట అండి. ఇదిగో మేరీని పూజించటం, మేరీనేమో వర్జిన్ మేరీ అనటం, ఆ తర్వాత ఇన్యూమరబుల్ నేను 22 పేజీలోకి వచ్చేసాను మన బుక్ లోనండి. 22 పేజ్ ఇన్యూమరబుల్ ప్రీస్ట్ అని చెప్పేసి రాస్తుంది. వీళ్ళందరూ మీడియేటర్స్ అన్నమాట. ఇన్యూమరబుల్ ప్రీస్ట్ వీళ్ళ కూడా మీడియేటర్స్ అయిపోయారు. ఓకే, డెడ్ సైడ్స్ వాళ్ళని పూజించడం అన్నమాట, వాళ్ళ రిలిక్స్ ని పూజించడం, వాళ్ళ యొక్క కాళ్ళని, వాళ్ళు చేసుకునే చెప్పుల్ని కానీ వాళ్ళ బట్టల్ని కానీ పూజించడం, ఆ తర్వాత వాళ్ళ యొక్క ఎముకలు పూజించడం కూడా జరిగింది. బికేమ్ మీడియేటర్స్ అంటారు, మీడియేటర్స్ అయిపోయారు అంటారు వీళ్ళందరూ. ఓకే, సిన్స్ ద మినిస్టర్ ఆఫ్ రోమ్ ఈజ్ ద ప్రీస్ట్ ఆఫ్ ద కింగ్. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మరియ గురించి ఒకటి ప్రీస్ట్ గురించి తెలుసుకున్నాము, రెండోది మరియ గురించి తెలుసుకున్నాము, ఇప్పుడు మీడియేటర్స్ గురించి తెలుసుకున్నాము, ఇంకొకటి తెలుసుకుంటున్నాము. ఈ రోములో ఉన్నటువంటి ప్రీస్ట్ అంటే బిషప్ అని చెప్పేసి పేరు పెట్టుకున్నాడు. బిషప్ అని పేరు పెట్టుకుంటే సరిపోతుంది. బిషప్ అంటే పర్వాలేదు, అది ఆ మాటకు అర్థం ఏంటంటే కనుక అధ్యక్షుడు అని అర్థం. ఇంగ్లీష్లో తెలుగు బైబుల్లోని 1 తిమోతి 3వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి, బిషప్ అనే మాట రాశారు కింగ్ జేమ్స్ వర్షన్లో. చూడండి ఒకసారి, అది ఎల్డర్ అని చెప్పేసి అర్థం, పెద్ద అని చెప్పేసి అర్థం బిషప్ అంటే. చదవండి బ్రదర్, ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వాళ్ళు చదవండి, 3వ అధ్యాయం 1 వచ్చిన చదవండి. 1 తిమోతి 3:1. కూర్చొని వెరీ గుడ్. 1 Timothy 3:1. This is a true saying, if a man desire the office of a bishop, he desireth a good work. A bishop then must be blameless. అంతేనండి, అది మనకు తెలుసును. సంఘ కాపరికి ఉండవలసిన 2 సార్లు రాస్తుందండి అక్కడ బిషప్ అని. 2వ వచనంలో కూడా ఉంది. చూసారు, బిషప్ రాస్తుంది. బిషప్ అనే మాటకి అదేమి తప్పు పదం ఏమి కాదండి, అది ఎల్డర్ అనే మాటకి గ్రీకులో ఉన్న పదాన్ని బట్టి అర్థం చేసుకుంటే కనుక బిషప్ అని ఇంగ్లీష్ లో వస్తుంది. అది సరే, అంతవరకు పెట్టుకున్నారు. ఓకే, ఇక ఈయన ఏం చెప్తున్నట్టు కనుక రోములో ఉన్నటువంటి నేను చక్రవర్తి నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాడు, నేను అతను తల మీద చేయించి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను చెప్పిన మాట ప్రకారమే అతను రూలింగ్ చేస్తూ ఉంటున్నాడు. ఒకటి గుర్తుంచుకోండి, వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కనుక మేము అహరోను సంతానం లాంటి వారము, అహరోను సంతానము సమూయేలు కానీ ఈ అహరోను సంతానం నుంచి లేవీలు వచ్చారు కదండి, ఈ లేవీల నుంచి వచ్చినటువంటి వీళ్ళు ప్రవక్తులుగా, యాజకులుగా, న్యాయాధిపతులుగా వీళ్ళు అయిపోతున్నారు అన్నమాట. కాబట్టి ఇప్పుడు యుద్ధానికి ఊహించేసుకుంటున్నాడు అన్నమాట. అది అంటే పాత నిబంధన కాలంలో జరిగింది కదండి, పాత నిబంధన కాలంలో జరిగింది కదా. అది సమూయేలు ఏం చెప్తేనే సౌలు అదే చేశాడు, చేయకపోతే ఇబ్బంది ఉంది. సౌలు దావీదుకి సమూయేలు ఏం చెప్తే జరిగింది. అట్లాగా ఈ మీడియేటర్షిప్ అలా ఊహించేసుకున్నారు అన్నమాట. రాజులే మా దగ్గరికి వచ్చి చాలా ఉంచుతున్నారు, మేము ప్రార్థన చేస్తున్నాను, నేను చేస్తున్నాను రోమన్ ఎంపైర్లో ఉండి, కాబట్టి నేను గొప్ప కదా. కాబట్టి ఇంకా మిగిలిన లోకంలో ఉన్నటువంటి ప్రీస్టులు అందరూ కూడా నాకంటే గొప్పలు ఏమి కాదు, నేనే గొప్ప అందరికంటే, వాళ్ళందరికంటే నాకు ప్రివిలేజ్ ఉందని చెప్పేసి అనుకుంటున్నాడు. అలాగ అనుకుని రాజుగారితో చెప్పాడు, నేను అందరికంటే కూడా గొప్ప ప్రీస్ట్ని, దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, అందుకనే నీకు నేను ప్రార్థన చేస్తుంటే దేవుడిని దీవిస్తున్నాడు కదా, ఇలాగలా చెప్పొస్తే ఇక ఈ కింగ్ కూడా దానికి ఇష్టపడ్డాడండి. అవును కరెక్టే, ఎందుకంటే నువ్వుంటే నాకు చాలా మేలు, కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి మన ఇద్దరు కలిపేసి మొత్తం ప్రపంచాన్ని పరిపాలిద్దాం, అంటే రామరాజ్యాన్ని పరిపాలిద్దాం అని అనుకున్నారు వాళ్ళిద్దరు. చూసారా, దున్నేద్దాం అనుకున్నారు సార్. దున్నేద్దాం అనుకున్నారు అనమాట. ఆ విధంగానే ఆయన కూడా ఒప్పుకున్నాడండి. చివరికి ఏం జరిగింది అంటే కనుకండి, ఈ యొక్క ఏళ్ళలో
బిషప్స్ పెళ్లి చేసుకున్నట్టున్నారు కదండి, పిల్లలు పుట్టారు. ఆ పెద్ద పిల్లలందరూ రాజులు అయిపోయారట, చిన్న పిల్లలందరూ ప్రీస్ట్లు అయిపోయారు. అదే నేను చెప్పేది అక్కడ బిషప్స్ అయిపోయారట. అది ఆ థర్డ్ లైన్ చదవండి బ్రదర్, చివరిలోని ఈ పారాగ్రాఫ్ లో థర్డ్ లైన్ లో 22 పేజీలో bishops and the popes only from aristocratic families with the eldest sons of emperors as rulers. పెద్ద పిల్లలందరూ కూడా రూలర్స్ అయిపోయారు. ఆ తర్వాత చిన్న పిల్లలందరూ 7 అయిపోయారు. ఎవరు? రాజుల యొక్క పిల్లలండి. రాజుల పిల్లలు ఏమైపోయారంటే కనుక యాజకులు అయిపోయారు, లేకపోతే సేవకులు అయిపోయారు, పాస్టర్స్ అయిపోయారు, బిషప్లు అయిపోయారు. పెద్ద పిల్లలు, పెద్ద కుమారులు. చిన్న కుమారులు ఏమైపోయారంటే పెద్ద పిల్లలు రూలర్స్ అయిపోయారు, పరిపాలకులు అయిపోయారు. చిన్న పిల్లలేమో బిషప్స్ ముందు పెట్టేశాడు. ఎవరు పెట్టారు? ఆ ఎంపరరే పెట్టుకున్నాడు. అట్లాగా భయంకరమైనటువంటి పరిస్థితి సంఘంలోకి వచ్చేస్తుంది అన్నమాట అండి. రాజుల యొక్క పిల్లల్ని ఆర్చ్ బిషప్, ఈ టైటిల్స్ అన్ని అలాగ వచ్చాయి అనమాట. రైట్ రెవరెండ్, అవునండి, ఆర్చ్ బిషప్, అదేనండి. ఇట్లాంటి అన్ని ఇక్కడ స్టార్ట్ అయినాయి అండి. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్న అవునండి, మనం నేర్చుకోవాల్సింది ఏం లేదులేండి ఇక్కడ. కానీ తెలుసుకుంటున్న విషయాలు ఏంటంటే కనుక ఆ ప్రీస్ట్హుడ్ అనేది పాపాలు క్షమించడం అనేది ప్రారంభమైపోయింది. మా వర్జిన్ మేరీని పూజించడం ప్రారంభమైపోయింది. ఆ తర్వాత మీడియేటర్స్ ప్రారంభం చేయడం ప్రారంభమైపోయింది. ఆ తర్వాత ఇంకేం ప్రారంభమైందండి ఇక్కడ? ఇదిగోండి రాజుగారి యొక్క నేను గొప్ప అని చెప్పేసి అనుకుంటాం. వెస్టర్న్ రోమ్ లో ఉన్నటువంటి బిషప్ నేను గొప్ప అనుకుంటాము. ఆ తర్వాత రాజుగారి పిల్లలే రూలర్స్ అవటం, బిషప్లు అవటం అయిపోయింది. ఈ విధముగా మొత్తం లోకమంతా కూడా చర్చిలోకి వచ్చేసిందండి. ఇంకా లోకానికి చర్చిలో తేడా తెలియదు. ఇంకా భయంకరమైన విషయాలు జరిగింది. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ చదవండి బ్రదర్, బి ఐడల్ వర్షిప్ చదవండి. Idol worship and mediatorship of saints. The new pagan converts in Constantine's time found it very difficult to adapt to the new faith of one God and worship of the invisible God in spirit and truth. As a solution, the church ministers permitted the image worship and prayer to the dead saints for meditation. Instead of pagan festivals, celebration of saints' birthdays was allowed. These are some of the deviations came to the church from the apostolic doctrine and teachings. In AD 431, Holy Mary was ascribed the name the Mother of God, and prayers to Mary began to be offered. అదండి, ఆ లాస్ట్ సెంటెన్స్ మనల్ని బాగా బాధ పెట్టేది. చూసారా, ఇన్ AD 431 హోలీ మేరీ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఇంకేం పెట్టారంటే మదర్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత అంటే ప్రేయర్స్ టు మేరీ అని చెప్పి పెట్టారు. ఆ 431 లో జరిగినటువంటి భయంకరమైనటువంటి తప్పది. ఆ టీచింగ్స్ ఈనాడుకి రోమన్ కాథలిక్ చర్చిని విడవట్లేదు. మనం ఎన్ని రూలర్ అండి, కాన్స్టంటైన్ అండి, అంతేనా? అంటే ఎవరైనా కాన్స్టంటైన్ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా అదే పందాలు. కాన్స్టంటైన్ తర్వాత వచ్చిందండి. కాన్స్టంటైన్ తర్వాత అండి, కాన్స్టంటైన్ 330లోనే చనిపోయాడు అండి. అది చూడండి సార్, కాన్స్టంటైన్ ఎప్పుడు చనిపోయాడు అంటే, ఎందుకంటే పర్టికులర్ ఇన్ సాంటిఫికేషన్ అండ్ ఆల్ అదర్ థింగ్స్. ఆయన తర్వాత అవునండి, పైన ఆ తర్వాత 100 సంవత్సరాలకి ఇది జరిగింది. ఇది ఆ తర్వాత అంటే 100 years అవుతుందండి. ఇక్కడ ఏంటంటే కనుకంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ ఫెస్టివల్స్ క్రిస్మస్ కానీ ఈస్టర్ కానీ అవి వచ్చేసింది అండి. అంటే చూడండి, మొత్తం ప్రపంచంలో ఎక్కువ ఫెస్టివల్స్ ఏ మతంలో ఉన్నాయో చెప్పండి? ఎక్కువ ఫెస్టివల్స్ హిందూయిజం అండి, హిందూయిజంలో ఉన్నాయండి. అది నెలకు మాత్రం ఫెస్టివల్ వస్తూ ఉంటుంది హిందూయిజం. మాస శివరాత్రి ఉంది కదా మరి, అది అంత బాగా వస్తూ ఉంటుంది. మాసంలో ఉంది, లాస్ట్ మకర శివరాత్రి హైయెస్ట్. అవునవును, కాబట్టి ఇంకా చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి. అయితే ఈ ఫెస్టివల్స్ అనేది ఒకటి వచ్చేసిందండి. రెండోది ఏంటి, సెయింట్స్ బర్త్డేస్. అంటే కనుక జోజఫ్ అయ్య గారు పుట్టినరోజు, మరియే పుట్టినరోజు, ఎట్లాగండి. యేసుక్రీస్తు పుట్టినరోజు 25వ తారీఖున జరపాలంటే జరపాలి, లేకపోతే కనుక మేము చర్చికి రాము, మేము చర్చిని వదిలిపెట్టేస్తాము, ఆ రోజున భోజనం పెట్టకపోతే అసలు రాము, ఇక ఆ రోజున మాకు పెత్తనం ఇవ్వకపోతే ఇంకా అసలు చర్చి లేదు ఆ రోజున. ఎట్లాంటి పరిస్థితులు వచ్చేసింది ఈ రోజున. ఏమంటే ఇక ఇంకేం వచ్చేసిందంటే కనుకండి,
అపోస్తులకి డాక్టర్స్ టీచింగ్స్ అసలు మచ్చు కూడా కనపట్టదు అనమాట సంఘంలో అనమాట. అపోస్తులు ఏం చెప్పారు? అపోస్తుల సిద్ధాంతాలు ఏంటండి? కొత్త నిబంధన సిద్ధాంతాలే. అపోస్తులు అంటే మత్తయి మరియు అపోస్తులుడు కదా. అక్కడి నుంచి మీరు చివరి గ్రంథం ప్రకటన, యోహాను రాసింది అన్నీ కూడా అపోస్తుల టీచింగ్స్ అండి. మీరు అనొచ్చు లోకం ఇందకనే కదండి మీరు అన్ని అన్నారు కదా సార్ అంటే, రక్షించబడిన తర్వాత అండి మత్తయి రాసింది, మార్కు రాసింది దాంట్లో చాలా విషయాలు మా లోక సువార్తలో ఉంటాయి. అందుకని మత్తయిని, మార్కులు, లోకాన్ని ఏమంటారండి? సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. సినాప్టిక్ గాస్పల్స్ అంటే ఒకే తల్లి బిడ్డలు అన్నట్లుగా అన్నమాట. కాబట్టి అక్కడ కుష్ఠరోగిని బాగు చేసాడు. ఎలా బాగు చేసాడు? అదే ఇన్సిడెంట్, అదే వర్డింగ్ కూడా మార్కులో కూడా కనబడదు, అదే వర్డింగ్ లోకాలో కూడా కనబడదు. అంటే ఇక్కడ ఒకళ్ళు చూసి ఒకళ్ళు రాశారని చెప్పేసి అనే దానికంటే వీళ్ళందరూ కలిసి ఒక సోర్స్ ని ఎన్నుకున్నారు, లేదా అప్పుడు ఉన్నటువంటి ఓరల్ ట్రెడిషన్స్ ని, లేకపోతే ఓరల్ గా వాళ్ళు చెబుతున్న మాటలను బట్టి వాళ్ళు రాశారని చెప్పేసి మనం అనుకోవాలండి. ఓకే, నెక్స్ట్ అండి, ఇప్పుడు యేసు ప్రభువు పుట్టినప్పుడు మత్తయి రాసింది ఏంటంటే కనుక జ్ఞానులు వచ్చి ఆయన ఆరాధించారని చెప్పేసి. ఏమండి లోక రాసింది ఏంటి? గొర్రెల కాపర్లు వచ్చి ఆరాధించారని. యేసుప్రభు పుట్టినప్పుడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అన్నట్టుగా అక్కడ రాశారు. ఇక రాశారంటే అది నిజమైనది. అసలు లోకా సువార్తలో ఇదిగో సర్వలోకమునకు కలుగు సంతోషకరమైన సువార్తమానం మీకు తెలియజేసు. సర్వలోకమునకు కదండి, సర్వలోకమునకు కలుగు సంతోషకరమైన సువార్త. సరే, మనకి యోహాన్ అయితే కనుక ఈ మాట అన్నాడు, ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. మరి అంటే ఎట్లాగా మనం కొంచెం ఆలోచిస్తూ ఉంటే మనకు కొంచెం అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఒకటి పరిశుద్ధాత్మలో రాయబడిందండి బైబిల్. కాకపోతే ఇక్కడ మనం కొంచెం ఇప్పుడు బైబిల్ రాయటంలో అటు దేవుని పాత్ర ఫస్ట్ దేవుని పాత్ర ఉందంటే, రెండోది మనుషుల పాత్ర ఉంటుంది. మనుషుల పాత్ర అంటే వాళ్ళని దేవుడు గైడ్ చేశాడు. అది యెషయా రాసేటంటే చాలా ప్రవచనాలు, కీర్తన గ్రంథాలు 150 కీర్తనలోని ఒక సగం కీర్తనలు మెసేజ్ గురించి చెప్తున్నాయండి. అవి వాళ్ళకి తెలిసి రాయలేదండి. వాళ్ళకి చాలా మంది తెలియదు, కొంత తెలుసు, కొంత తెలియదండి. వాళ్ళకి ప్రవక్తలు రాసింది కొంత తెలుసు, వాళ్ళకి కొంత తెలియదండి. వాళ్ళకి ఏమంటారు? ప్రాఫెసీస్, ముఖ్యంగా ప్రాఫెసీస్ విషయాలకు వస్తే కనుకండి. ఓకే, ఫ్యూచర్ విషయాలకు వస్తే కనుకండి. ఆ ఫ్యూచర్ విషయాలు ఎవరికి తెలుసునండి చెప్పండి. ఇప్పుడు దానియేలు అంత ఈజీ, అంత చక్కగా రాసుకొచ్చాడు. ఆయన నెబుకద్నెజరు, ఆ తర్వాత మెడివ్ పర్షియన్ టైంలో ఉన్నాడు అలెగ్జాండర్ గురించే కానీ, ఆ తర్వాత ఉన్న రామరాజ్యం గురించే కానీ ఇది ఇల్లుస్ట్రేటివ్ చాలా చక్కగా రాసుకొచ్చాడు. అదే కదా సార్, దానియేలు ప్రార్థన చేయంగానే రిప్లై వస్తూనే ఉంది, ఆయన అయిపోలేదు కాదండి. అవునండి. కాబట్టి దేవుడు యొక్క పాత్ర ముందుగా ఉంది. ఆ తర్వాత మనుషులు వాళ్ళకి కొంత తెలుసు, వాళ్ళకి కొంత తెలియదు, ప్రవచించారు అంతే, అంతవరకనే. అది గుర్తించుకోవాలి. కాబట్టి లోక గురించి నేను ఏం చెప్తున్నానంటే కనుక, ఇదిగో సర్వలోకమునకు కలుగు మహా సంతోషకరమైన సువార్తమానం నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణములో రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఇది ప్రభువైన క్రీస్తు అని గొర్రెల కాపలకు చెప్పినట్టుగాని మనం చూస్తూ ఉంటున్నాం. చెప్పాడు. అయితే కనుక వాళ్ళు వెళ్ళారు, ఆరాధించారు. సర్వలోకం అనే మాట అక్కడ వాడారండి. ఇందాక మనం మతస్వాతలు యూదులకు రాజుగా పుట్టినవాడు అక్కడ అన్నాడు. యోహాన్ అయితే కనుక ఇదిగో దావీది లోక పాపను మోసుకుపోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పేసి యేసుప్రభుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అలా చెప్పొచ్చారు, ఆయన గురించి మొదటగా చెప్పేటప్పుడు. ఈ విధంగానే ఆ తర్వాత తన ప్రజలను వారి పాపలను ఆయనే రక్షించడం అని చెప్పేసి అంటాడు. అయితే కనుక మరి నశించిన దాన్ని వెతుకు రక్షించే మనిషి కుమారుడు వచ్చిన అని చెప్పేసి అంటాడు. ఇక యోహాన్ అయితే కనుక ఇంకా డెప్త్ గా వెళ్ళాడు. ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన విశ్వాసం ప్రతి ఒక్కటి నశించి ఆయనను అనుగ్రహించను అంటాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, తన కుమారుని ఇచ్చాడు. ఎవరైతే కనుక ఆయన కుమారుడు అని విశ్వాసం ఉంచితే వారందరినీ కూడా రక్షిస్తాడు అని చెప్పేసి అన్నాడు. ఎంత గొప్ప స్టేట్మెంట్ అంటే, నిత్య జీవం పొందుతాడు అంటే. ఈ విధంగా మనము ఆలోచన చేస్తే కనుక ఎక్కడ కూడా మేరీ ప్రస్తావన అపోస్తుల కార్యాలలోనే కానీ ఎక్కడ కూడా మరియను పూజించినట్టుగా కానీ ఎక్కడ కూడా లేదండి. ఆ తర్వాత ఈ బిషప్పులు మిడియేటర్స్ అని చెప్పేసి అనేది మాట ఎక్కడ లేదండి. ఇంకా పౌలే అంటాడు, మా కొరకు వేడుకునుడి అంటాడు. ఓకే, మరి పేతురు గారు కూడా అంటాడు ఆ మాట. మరి ఈ పేతురు గారు చెప్పుకోలేదు కదా నేను గొప్ప అని చెప్పేసి అండి, వీళ్ళు అలా తయారు చేసుకొచ్చారు. సరే, ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక ఇక్కడ మేరీని పూజించడం అనేది ప్రారంభమైపోయింది. ఆ తర్వాత మదర్ ఆఫ్ గాడ్ అని చెప్పి పెట్టడం బిరుదొట్ట ప్రారంభించారు. ఆ తర్వాత మేరీకి ప్రార్థన చేయటం ప్రారంభమైంది 431లో. ఆ తర్వాత ఇంకేంటి ఇక్కడ జరిగింది అంటే కనుక ఐడలటరీ ప్రారంభమైందండి. ఐడలటరీ అంటే విగ్రహారాధన. అది విగ్రహాల పట్టుకొచ్చి పెట్టారు. ఎందుకు పెట్టారు అంటే నాకు రీజన్ కూడా అక్కడ చెప్పాడు. ఎందుకంటే కనుక ప్యాగన్స్ విగ్రహారాధన చేసేవాళ్ళు వాళ్ళు. అయితే ఎప్పుడైతే కనుక ఈ అన్యులు సంఘంలోకి వచ్చారో వాళ్ళకి ఏం కనపట్లేదు.
ఇక్కడ ఏమీ లేదు, ఎలా పూజించమంటారు, ఎలా ఆరాధించమంటారు, మా మనసు లగ్నం కావట్లేదు, మా మనసు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతూ ఉన్నాం. సో మీరు ఏదో ఒకటి పెట్టాలి ఇక్కడ అని చెప్పేసి అంటే సండే స్కూల్ పిల్లలకి యేసుప్రభు బొమ్మ చూపెడతారు కదా, ఇదిగో యేసుప్రభు నీటి మీద నడిచాడు అని యేసుప్రభు చూపెడతారు కదండి, బొమ్మలు చూపెడతారు కదా, అట్లాంటి బొమ్మలు పట్టుకొచ్చుకొని ఏ లేదు అర్థం కావట్లేదు కదా. ఒకటంటే ఇది పర్పస్లీ జరగలేదు, కొన్ని విషయాలంటే పర్పస్లీ జరగలేదండి. ఒకవేళ పర్పస్లీ జరిగినా దేవుని పని కాదండి, అది సాతాను పని. కాబట్టి ఇక్కడ ఈ విగ్రహాలు పట్టుకొచ్చి ఇదిగో యేసుప్రభు ఇలా ఉంటాడు అని చెప్పడం, ఎందుకంటే కనుక ఆయన సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు పడిపోయినప్పుడు ఆయన యొక్క ముఖం మీద ఇలాగ ఒక వైట్ క్లాత్ ఇలాగా అద్దె ఇలా తీసినప్పుడు చెమట తుడిచినప్పుడు ఆ ఆనమాలు ఉన్నటువంటి దాన్ని బట్టి బొమ్మ గీసి ఆ ముఖం ఎట్లా ఉంటుందని చెప్పేసి అంటాం, అది ఇప్పటికీ ఉందని చెప్పేసి అంటాం. దాన్ని బట్టి చెప్తున్నారు తప్పండి, నిజానికి యేసుప్రభు ఎలా ఉంటాడు ఎవరు కూడా ఎక్కడ కూడా అంటే పౌలు గారు పొట్టిగా ఉన్నాడు, నల్లగా ఉన్నాడు, ముక్కు అది పొడవుగా ఉంటుంది, కోల మొక్క ఇలాంటి అని చెప్పేసి అంతేనండి. ఎక్కడ కూడా ఫిజికల్ స్ట్రక్చర్ గురించి బైబిల్లో ఎక్కువగా ఇవ్వలేదండి. ఎక్కడో దావీదు రూపవద్దుడు అంతే, మోషే మాటలు రాశారు తప్పండి వాళ్ళు వాళ్ళు ఎంత పొడవు, ఇది ఫిజికల్ స్ట్రక్చర్ గురించి ఎక్కడ యేసుప్రభు గురించి చెప్పలేదండి, ఎక్కడ చెప్పలేదు. ఇక ప్రకటన గ్రంథంలో ఆయన అపరంజ పాదం అంటే అది స్వరూపము, అది పరలోక దర్శనం అది కదండి. పాదలు గలవాడు, ఆ తర్వాత ఆయన యొక్క కళ్ళు మరి అగ్ని జ్వాలల వలె ఉన్నాయి అని చెప్తారు, అది కరెక్టే. అది కేవలము దర్శనం అని చెప్పి గుర్తించుకోవాలండి. ఎక్కడ కూడా ఫిజికల్ స్ట్రక్చర్ గురించి చెప్పలేదు. కాబట్టి ఈ ఇంకా ఫిజికల్ స్ట్రక్చర్ ఊహించేసి వేసేసి ఒకవేళ ఫిజికల్ స్ట్రక్చర్ తెలిసినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు మొక్కకూడదని ప్రభు చెప్తున్నాడు కదండి. అది విషయం, నువ్వు దేవుని ఆత్మతో ఫిజికల్ స్ట్రక్చర్ కాదని ఉంది కదా సార్. అవును కదండి. కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడం. అప్పుడు ఉన్నటువంటి అన్యజనులు వాళ్ళకి రక్షణ లేదు, మారుమనసు లేదు. కాబట్టి మారుమనసు రక్షణ ఉన్న వాళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటారు, ఖచ్చితంగా అంటారు. నేను దేవుని నమ్మానండి, మీరు నమ్మిన దేవునండి, మనం ఎప్పుడైనా విగ్రహం పెట్టండి ఇక్కడ, నేను కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోతాను అడిగారు మీరు? అడగలేదు కదండి. లేకపోతే మా ఇంట్లో పెట్టుకుంటారని చెప్పేసి నేను నాకు సన్మానం చేశారంటే యేసుప్రభు లార్డ్ స్టాబ్ ఇచ్చారు నాకు ఇష్టం లేదు అది తీసుకోవటం, కానీ ఇచ్చారు. ఇంకా ఆ లార్డ్ స్టాబ్ లో అటువంటి టేబుల్ లేదు ఆ రోజుల్లో కదండి. ఆ శిష్యులు అలా కూర్చుంటూ అతను గిన్నెలు కానీ అట్లాగా అంటే అలా చేశారన్నమాట అంతే. కాబట్టి ఈ యొక్క విగ్రహారాధన అనేది స్టార్ట్ అయిపోయింది. దానికి కారణం ఆ ప్యాగర్స్ వాళ్ళు అడగటం అన్నమాట. మేము ఎలా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి వాళ్ళు అడిగితే వాళ్ళ కోసం అలాగే స్టార్ట్ చేసుకొచ్చారు, మేరీని పూజించడం ప్రారంభమైంది. సరే, నెక్స్ట్ పాయింట్, 7th పాయింట్, వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ సీల్డ్. నేను ఎందుకు చదివిస్తానంటే ప్రతి పదం మీకు తెలవాలి, చరిత్రలో ఉన్న ప్రతి విషయం తెలవాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అనుకోండి, ఈ అర్థం చాలా ముఖ్యమైన విషయాలండి. వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ సీల్డ్. చదవండి బ్రదర్. The word of God was sealed. The Holy Bible was a sealed book to the common man in those days. Since the common folks were educationally backward, they could not read and understand the scriptures. Moreover, except the clergies, nobody was allowed to handle the Bible. Consequent to all these, the Christian church became a seat of mere ritualism and superstitions, as well as revised version of paganism. What a pathetic situation. This continued from AD 313 to AD 1525. This period is known as the Dark Age in church history. Even in this period, there were small groups of people who really worshiped God in truth and in spirit. Since they could not do it publicly under the rule of Royal Roman Church, they were continuing it in secret. ఓకేనండి. ద హోలీ బైబిల్ వాజ్ సీల్డ్ బుక్ టు ద కామన్ పీపుల్. ఎందుకంటే కామన్ పీపుల్ చదవలేరు, వాళ్ళకి ఆ గ్రీకు హీబ్రూ రాదు కూడా. ఒకటి. రెండోది, అంత అవసరం ఏముంది, ఏ మతంలో కూడా ఏ ప్రీస్ట్ అయినా లేకపోతే ఏ బోధకుడైనా సరే ఏ గురువు అని చెప్పేసి ఊరుకుంటాడు తప్ప వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూడండి ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంటుంది ఏంటంటే ఉండదండి. ఖురాన్ అయితే కనుక చాలా మంది ఇల్లు ఉంటుందండి, మీరు గమనించడం లేదు కానీ ఖురాన్ ఉంటుంది, చదువుకున్న వాళ్ళ ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ హిందూయిజంలో హిందూ మతాన్ని నమ్మిన వాళ్ళు అందరి ఇంట్లో ఈ భగవద్గీత ఉన్నదండి. అలాగే ఇతర మతాల గురించి ఆలోచిస్తే అక్కడ కూడా ఉండవండి.
అది ఇది ఫాలో అవుతారనమాట వీళ్ళు. ఏంటంటే గనక ఇంకా అవసరం లేదు, వాళ్ళ కామన్ పీపుల్, వాళ్ళకి అంత జ్ఞానం ఉండదు, మనం చెబుతాం సరిపోతుంది. ఈ ప్రీస్టులు మాత్రమే ఒక 5 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాలు, ఇంకా మా ఎక్కువైతే 12 సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా బైబిల్ ట్రైనింగ్ చేసుకుని మూల భాషలైనటువంటి హీబ్రూ, గ్రీకులను నేర్చుకుని బైబిల్ అర్థం చేసుకుని బాగా తరఫితి పొంది మీరు బోధించండి అని చెబుతూ, ఈ మారిని పూజించండి, అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి కూడా చెబుతూ ట్రైనింగ్ ఇచ్చారు అనమాట అండి. అది కాబట్టి వీళ్ళు అయ్యే చెప్పడం మొదలు పెట్టారు. చివరికి మనము ఎప్పుడైతే ట్రాన్స్పరెంట్ గా ఉంటామో, మనము ఈ బిల్సే గానీ అకౌంట్సే గానీ ఇతరులకు మనం చెప్తామని అనుకుంటామో చాలా జాగ్రత్తగా ఉంటాం. అవునా కదండి? అందుకనే జవహర్లాల్ నెహ్రూ అన్నాడు ఇందిరాగాంధీని చూసి, అమ్మ నువ్వు ఏది చేసినా సరే వెలుగులో చెయ్యి అన్నాడు. ఏది చేసినా వెలుగులో చెయ్యి, అప్పుడు తప్పులు చెయ్యి. అదే విషయం. కాబట్టి మనం తప్పులు, అందుకని మనం యేసుప్రభు ఇంకా చక్కగా చెప్పొచ్చు, మీరు వెలుగై ఉన్నారు, మీరే వెలుగైపోన్నారు అన్నాడు, లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. కాబట్టి చీకటి క్రియలు అనేవి రోమన్ క్యాథలిక్ చర్చిలో ఇప్పటికీ కూడా ఎందుకు దాపరించి ఉన్నాయంటే కనుక కారణం ఇదేనండి. బైబిల్ గ్రంథాన్ని మనుషులకి చూపించలేదు, మనుషులు దాన్ని ఫాలో అవ్వాలని కూడా చెప్పలేదు కూడా అంతగానే. మేము చెప్పింది నేను చేయండి సరిపోతుంది, మీ పాపం మా దగ్గర ఒప్పుకుండా అవుతుంది సరిపోతుంది. ఇంకోటి అండి, రోమన్ క్యాథలిక్ చర్చి వాళ్ళు నమ్మేది ఏంటంటే కనుక మనం అసలు విశ్వాసులమే కాదు, మనం అసలు పరలోకం వెళ్ళాలని చెప్తున్నారు. ఎందుకంటే కనుక రోమన్ క్యాథలిక్ చర్చి బయట రక్షణ లేదు వాళ్ళ దృష్టిలో. చర్చి బయట సంఘంలోనే నువ్వు చర్చికి అటాచ్ అవుతానే నువ్వు రక్షించబడినట్టు లెక్క. మనం వెళ్ళి రొట్టె ద్రాక్షరసం అడిగితే మనకు రొట్టె ద్రాక్షరసం ఎవరండి వాళ్ళు? ఎందుకంటే మనం అసలు విశ్వాసం కాదండి, మన సంఘం బయట ఉన్నాం కాబట్టి సంఘం బయట రక్షణ లేదని చెప్పి నమ్ముతున్నారు వాళ్ళు. ఓకే, మరి ప్రభువు ఆయన ఆరాధించి వారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే రక్షించబడతారు, నమ్మి బాప్తిస్మం కూడా రక్షించబడతారని చెప్పేసి నమ్మిన వాడు రక్షించబడతారని చెప్పి చెప్తుంటే కనుక వీళ్ళ సంఘంలోనే ఉండాలి, సంఘం మమ్మల్ని ఫాలో అవ్వాలి, అప్పుడే మీకు రక్షణ అని చెప్పేసి అంటారు. ఏం చెప్పింది మీరు అని చెప్పేసి అంటూ ఉంటారు. సరే, ఇప్పుడైతే రోమన్ క్యాథలిక్స్ వారు కూడా బైబిల్ ప్రింట్ చేస్తారు అనుకోండి, కాకపోతే ఒక 4-5 పుస్తకాలు ఎక్కువ ఉన్నాయి పాత నిబంధనలు అంతే. బోధలు అయితే కనుక అవి ఉన్న చాలా మటుకు ఏదో ఎక్కడ మార్పు ఉంటుందా? సేమ్ మన రెగ్యులర్ బైబిల్ సొసైటీ వాళ్ళ ఇండియా బైబిల్ లానే ఉంటుందా, లేకపోతే ఇంకేమన్నా వాళ్ళది డిఫరెంట్? అవునండి, లేదండి, పాత నిబంధనలో ఒక 6 బుక్స్ వాళ్ళు ఎక్స్ట్రా చేశారండి. ఆ బుక్స్ పేరు కూడా చెప్తారు. అవునండి, యాకోబు, తోబితు, యూదితు, తర్వాత ఫస్ట్ మాకబీస్ 1, మాకబీస్ 2, ఆ తర్వాత సోసన్న అని చెప్పేసి సీరాపుత్రుడు అని, యేసు జ్ఞాన గ్రంథం అని, ఇట్లాగా ఒక 6-7 పుస్తకాలు ఎక్స్ట్రా ఉన్నాయండి. ఇంకా ముందు చూస్తే కనుక పాత కాలంలో ఇంకా ఎక్కువ పుస్తకాలు 14 పుస్తకాలు ఉన్నాయి కదా సార్. లాస్ట్ ఇయర్ 14 పుస్తకాలు. అవునండి. ఆ తర్వాత ఒకటి తీసేస్తున్నారు, మరి మొత్తం అన్ని ఇప్పుడు తీసేస్తారు. అంటే ఆ మొత్తం ఉన్న ఈ మ్యాకబీస్ కానీ ఇవి కానివ్వండి, అవి రాంగ్ టీచింగ్స్ ఉన్నాయండి దాంట్లో. ఇప్పుడు బైబిల్ దాంట్లో ఎందుకు పెట్టాలి, ఎలా పెట్టాలి, దానికి ఉన్న అర్హతలు ఏంటి, బిబ్లియాలజీలో మీరు నేర్చుకున్నారు కదండి. కాబట్టి 3 విషయాలు ఉండాలండి బైబిల్లో. ఒక పుస్తకం ఉండాలంటే కనుక ఖచ్చితంగా అది ఇతర పుస్తకాలను డిస్టర్బ్ చేయకూడదు, అది ఖచ్చితంగా దేవుని మహింపరిచేటట్లుగా ఉండాలి. దేవుడు అనే పేరు లేకపోయినా ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనే మాట లేదు, అసలు ప్రార్థన అనే మాట లేదు కదా, కానీ దేవుని మహింపరిచేటట్లుగా ఉంది. రెండోది ఏమంటారు, ఎస్తేరు పుస్తకం అనేది చాలా ప్రాముఖ్యమైన పుస్తకం కదా సార్. మనకు ప్రాముఖ్యమైన పుస్తకం కదండి. నెహెమియా, ఎస్తేరు ఎందుకు పెట్టారని ఫస్ట్ లో నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. అంటే ట్రైన్డ్ పర్సన్ ఇన్ థియాలజీ, తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది వాల్యూస్ ఆర్ సో ఇంపార్టెంట్. అవునండి, 127 దేశాల సంస్థానాల మీద రాణిగా ఉందంటే ఎస్తేరు, షీ ఈజ్ సో బ్లెస్డ్. అదే కాకుండా యూతులు రక్షించిందండి, యూతులు నేను రక్షించేందుకు సాతాను ప్లాన్ కదండి అది. దేవుని యొక్క ప్రణాళిక అక్కడ కనబడుతుంది కదండి, మొర్దెకై ద్వారానే కానీ ఆమె ద్వారానే కానీ అక్కడ దేవుని ప్రణాళిక అది కదండి. మరి ఆ తర్వాత అంటాడు కదా మొర్దెకై, ఒకవేళ యూదులకు నువ్వు సహాయం చేయకోకుండా మౌనంగా ఉంటే కనుక నీ ద్వారా కాకపోతే వేరే ద్వారా అయినా యూదులకి రక్షణ అనేది మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో, నువ్వు రాణి అయినంత మాత్రం నువ్వు తప్పించుకోలేవు అన్నట్టుగా చెప్తాడు. అది చెప్తాడండి, అట్లా గట్టి మాటలు ఉన్నాయండి. కాబట్టి అదనమాట. ఆ తర్వాత ఈ వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలు, ఇప్పుడు ఆ తోబితు గ్రంథంలో అయితే కనుక చేప పిత్తాశయాన్ని, చేప కాలేయాన్ని నిప్పుల మీద వేయగానే దెయ్యం పారిపోతుంది అంటాడు. అక్కడ దేవుడికి మహిమ వచ్చిందేమో ఉంది. చాలా
దెయ్యం పారిపోతుందంటే అక్కడ దేవుడికి మహిమ వచ్చింది ఏముంది అక్కడ. కాబట్టి ఆ పుస్తకం అవసరం లేదు అన్నాడు. అది కాబట్టి అంటే ఇది క్యాననైజేషన్ చేసేటప్పుడు ఒక పుస్తకాన్ని బైబిల్లో ఉంచాలి అనేది దాని గురించి ఆలోచించినప్పుడు ఇలా చేశారు. ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను బయట. యాకోబు పత్రికను మార్టిన్ లూథర్లో ఉంచడానికి అంత ఇష్టపడలేదు ఆయన. ఎందుకంటే యాకోబు పత్రికలో క్రియల వల్లనే రక్షణ అని చెప్పి అన్నట్టుగా ఉంటుంది అక్కడ. కానీ క్రియల వల్ల రక్షణ చెప్పలేదండి అక్కడ. ఎలా ఉందంటే కనుక అంటే ఆయన కూడా అప్పుడప్పుడే వచ్చారు కాబట్టి అది అలాగ అర్థమైంది. ఏంటంటే కనుక క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పేసి అన్నాడండి. అబ్రహాము దేవుని నమ్మిన మరి క్రియరూపంగా చూపించాడని చెప్పేసి. కాబట్టి విశ్వాసం ముందు ఆ తర్వాత క్రియలండి అది. కాబట్టి క్రియల వల్ల రక్షణ చెప్పి చెప్పలేదు. కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతం అని చెప్పేసి చెప్పాడు అది. కాబట్టి ఎట్లాగా చాలా జాగ్రత్తగా ఆలోచించి క్యాననైజేషన్ చేశారండి. సరే, ఇప్పుడు మనం నేర్చుకున్నట్టు కనుకండి ఈ క్లెర్జీసే కానీ వీళ్ళే కానీ బైబిల్ ట్రైనింగ్ అవ్వాలి. వీళ్ళు ట్రైనింగ్ అయ్యి వెంటనే వాళ్ళకి చెప్పాలి కామన్ పీపుల్కి. అంతే తప్ప బైబిల్ మాత్రం ట్రాన్స్లేట్ చేయొద్దు అని చెప్పేసి అన్నారు. వాళ్ళ యొక్క దురుద్దేశాలు రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కనుక ఇది అందరికి తెలిస్తే మన విషయాలు కూడా బయటపడతాయి. ఇప్పుడు మనం కూడా చేయలేవు ఒకటి. రెండోదండి అది అంత అవసరం లేదు కూడా. ఎందుకు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అని చెప్పి వాళ్ళని ధృవీకరించడం అన్నమాట. బైబిల్ ఏం చెప్తుందంటే కనుక పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు దేవుని వాక్యం అర్థం అవుతుంది. తెలియకపోతే చెప్పాలి. చూడండి, ఎందుకంటే ఈయనున్నాడు ఎవరు నపుంసకుడు బైబిల్ చదువుతున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు. నపుంసకుడు చదువుతున్నప్పుడు ఫిలిప్ అడిగాడు, నీకు అర్థం అవుతుందంటే నాకు ఎవరైనా చెప్పకపోతే అలాగే అర్థం అవుద్ది అంటాడు. కాబట్టి అతను చదువుతున్నాడు. అంతే కదండి, అతను చదువుతున్నాడండి. ఎలా చదువుతున్నాడు అతని దగ్గర ఉంది కదండి. అడుగుతున్నాడు కదా సార్, ఏబుల్ అండర్స్టాండ్ అని చెప్పేసి అన్నాడు. నీకు అర్థం అవుతుందా అన్నాడు. అనేది చెప్తున్నాడు అక్కడ క్లియర్ గా. అవునండి, ఒకటండి అది కామన్ నాలెడ్జ్ అండి. మనం చెప్పే టెక్స్ట్ బుక్ ఇతర బుక్ చేతుల్లో పడకుండా చెప్తున్న బుక్ మీ చేతుల్లో కొంత ఉంటేనే బాగుంటది, ట్రాన్స్పరెన్సీ ఉంటది. సార్ ఇక్కడ చెప్తున్నారా, సార్ ఇంకో దాంతో చెప్తున్నారా, ఇది ఏంటి అనేది. ఇప్పుడు దీంట్లో ఉన్న దాన్ని అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దీంట్లో నేను సొంత విషయాలు చెప్పడం వీలేదు కదండి. కాబట్టి అది కూడా మీరు క్వశ్చన్ చేయొచ్చు అప్పుడు కదండి. కాబట్టి మీరు అడిగి తెలుసుకోవాలి ఇది ఏంటి అని చెప్పేసి. అయితే ఆ పుస్తకం నపుంసకుడి దగ్గర ఉన్నదండి, యెషయా గ్రంథం ఉంది ఆయన దగ్గర కదా, చదువుతుండే కదా ఆయన. కాబట్టి ఇట్లాగా రాజు చేతులు కూడా బైబిల్ ఉండాలండి. పాత నిబంధనలు చెప్తాడు రాజు ఖచ్చితంగా ధర్మశాస్త్రాన్ని చేతులు పట్టుకుని ఉండాలని. అంతేగాని యాజకుల దగ్గరే ఉండాలని చెప్పలేదు ఎక్కడని. ఓకేనండి. రెండోది అర్థం కాదు అనే మాటకి మనం కూడా తెచ్చుకోవాలి. అర్థం కాదు అంటే కనుక నువ్వు నేర్పితే కదా అర్థం అవడానికి. వాళ్ళ సొంత భాషలో వాళ్ళకి చెప్పు, వాళ్ళ సొంత భాషలో బైబిల్ ప్రింట్ చేయి. ఇది మార్టిన్ లూథర్ గారు చెప్పుకొచ్చారు అనమాట అండి. ఇది నచ్చలేదు అనమాట అండి. ఇది 313 నుంచి 1525 వరకు కూడా ఇదే జరిగిందండి. ట్రాన్స్లేషన్ చేసిన వాళ్ళందరూ చంపేశారు. ఇక మార్టిన్ లూథర్ గారు 1517లో ఆయన వీళ్ళు చేస్తున్న బైబిల్ వ్యతిరేకమైన పనులన్నీ కూడా బయట చెప్పాడు. 95 తప్పులు, 95 థీసిస్ అని చెప్పేసి అంటారు అట్లా. ఆయన 95 ఆ థీసిస్లు ఇది ఇందాక చెప్పుకున్న మరిని పూజించటం, మరి ప్రార్థన చేయటం, మరి చర్చి పేరే వేళాంకన మాతని పెట్టడం, ఆ తర్వాత ఏంటది మీడియేటర్షిప్, పాపాలు క్షమించటం, ఇవన్నిటిని వ్యతిరేకించాడండి ఆయన. ఓకే, ఇప్పుడు ఇది ఈ గొడవ లేకపోతే కనుక ఈ ప్యాగన్ టీచింగ్ అనేది లేకపోతే ఈ సూపర్ స్టిషన్ అనేది ఈ యొక్క సాతాను యొక్క లక్షణాలు అన్ని కూడా ఇక చాలా మట్టుకి ఇక్కడికి వచ్చేసిన సంఘంలో. అంటే అన్యుల యొక్క ఆచారాల సాంప్రదాయాలు వచ్చేసినాయి. ఇంకా సాంప్రదాయాలు, పండగలు, పబ్బాలు వీటితోటి గడిచిపోతుంది అనమాట అండి. ఇక ఎవాంజలిజం లేదు. ఇప్పటికీ చూడండి రోమన్ కథలు చర్చి వాళ్ళు ఎవాంజలిజం పెద్ద చేయరు, పట్టించుకోరాదు. వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళు తప్ప. ఒక స్కూల్ పెడతారు, ఒక హాస్పిటల్ పెడతారు, ఒక చర్చ్ పెడతారు, ఇక వాళ్ళు చేసుకుంటారు పొద్దున సాయంత్రం ప్రార్థన. అది ఓకే, అది చేసుకోవటం తప్పేం లేదు. కానీ దాన్ని మరి యోకరిస్ట్ అని చెప్పేసి అది ప్రభు శరీరము, ప్రభు రక్తము పూర్తిగా ప్రార్థన చేసినప్పుడు పూర్తిగా మారిపోతున్నాయి. అలాగా అంటే ఎలా పూర్తిగా మారుతాయండి? ప్రభు శరీరం ఎలా మారిపోతాయి, ప్రభు శరీరం మా రక్తం ఎలా మారిపోతాయి? ఇట్లాగే టీచింగ్స్ వాళ్ళు ఉండటం అవన్నీ కూడా బైబిల్ చదివినటువంటి మార్టిన్ లూథర్ గారు ఒక థియాలజియన్ గా, ఒక టీచర్ గా, బైబిల్ టీచర్ గా అవన్నీ గ్రహించి చెప్పగలిగాడు. కాబట్టి ఆయన వ్యతిరేకించలేకపోయారు. సరే, ఇప్పుడు ఏం జరిగిందంటే కనుకండి ప్యాగనిజం అనేది వచ్చేసింది చర్చిలోకి. ఆ తర్వాత చర్చిని బైబిల్ చర్చిలో వినాలి తప్ప విదేశీ వెళ్ళిపోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చదవక్కర్లేదు, ప్లీజ్ చెప్తారని చెప్పేసి అన్నాడు.
ఆ తర్వాత దాన్ని బట్టి ఏమవుతుందంటే కనుక అంటే ఈ ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి ఎన్నో తప్పుడు బోధలు, మానవ కల్పిత బోధలు ఆ రోజుల్లో పరిశీలు శాస్త్రులు ఎలా పెట్టుకొచ్చారు వీళ్ళు కూడా అది పెట్టేశారు. మానవ కల్పిత బోధలు అదనమాట. పాపరిహార పత్రికలు అని చెప్పేసి వాళ్ళ కోసం వీళ్ళు మీరు బాప్తిసం పొందండి పాపాలు పోతాయని చెప్పేసి మరి పూజించండి బైబిల్లో రాస్తుంది మీరు చెప్తున్నా కదని ఆ మయరబి గురించి ఎక్కడెక్కడ రాస్తుందో ఆ టీచింగ్ చేస్తారండి. ఒకసారి నేను రోమన్ కథలు తెచ్చుకెళ్ళారండి. వాళ్ళకి వెళ్ళిన తర్వాత 15 నిమిషాలు ప్రసంగం చేసాడు ఆయన. ఇప్పటికే నాకు బాగా గుర్తు ప్రసంగం. చాలా బాగా చెప్పాడు, చక్కగా చెప్పొచ్చాడు. కాకపోతే మరియమ్మ గురించి చెప్పొచ్చాడు. అది ఆ 15 నిమిషాల ప్రసంగంలో మరియమ్మ గురించి చెప్పొచ్చాడు. మరియమ్మ వచ్చి ఎలిజబెత్కు వందనం వచ్చిన చెప్పగా ఎలిజబెత్ యొక్క గర్భంలో శిశువు గంతులు వేసిన మరియమ్మ ఎలిజబెత్ వెంటనే నా ప్రభు దాసురాలు ఇది ఏంటిది నా ప్రభువు తల్లి నా దగ్గరికి వచ్చింది అని చెప్పేసి ప్రభువు తల్లి అని ఆమె చెప్పేసింది. మరియమ్మ గురించి నువ్వు చెప్పింది నేను చెప్పేది ఏమున్నది అని చెప్తాంట. ప్రభువు తల్లి అనొచ్చండి. ప్రభు అంటే ఇప్పుడు లార్డ్ డల్హౌసీ, లార్డ్ బెంటిక్, లార్డ్ అని చెప్పేసి అదే కామన్ వర్డ్ అండి అది. ప్రభువు తల్లి, ప్రభు అనేది. కానీ దేవుని తల్లి అని చెప్తున్నా మరి అదంత తప్పది అదన్నమాట. అట్లాంటి టీచర్ అలా ప్రసంగం చేశాడు అన్నమాట ఆయన. సరే, ఇప్పుడు మనం పేజ్ నంబరు 23లో ఉన్నామండి. ఇక్కడ కాంటెంట్స్ ఉన్నది. ఈ కాంటెంట్స్ ఏంటంటే కనుక టేబుల్ ఆఫ్ కాంటెంట్స్ ఏంటంటే 17 విషయాలు ఉన్నాయి. ఈ 17 విషయాలు మనము ఈ ఎండింగ్ వరకు అంటే చాలా మట్టి వరకు సెకండ్ పార్ట్ అనమాట. యాక్చువల్గా ఇది తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే డివిజన్ ఆఫ్ రోమన్ ఎంపైర్, ఆ తర్వాత మొహమ్మద్ ఆరిజం, క్రూసేడ్స్. సరే, ఇప్పుడు డివిజన్ ఆఫ్ రోమన్ ఎంపైర్లోకి వచ్చేద్దామండి. 24 పేజీ. డివిజన్ ఆఫ్ రోమన్ ఎంపైర్. రోమన్ ఎంపైర్, రోమ రాజ్యము చీలిపోయిందండి. అంత కలహాల వల్ల చీలిపోయింది. నేను రాజు అవ్వాలంటే నేను రాజు, నేను చక్రవర్తి అవ్వాలంటే నేను చక్రవర్తి. రాజు వేరు, చక్రవర్తి వేరే లేదు. రాజు అంటే కొంత దేశానికి, చక్రవర్తి అంటే మొత్తం ప్రపంచానికి కదండి చక్రవర్తి అవ్వాలని చెప్పేసి. ఇప్పుడు డివిజన్ ఆఫ్ రోమన్ ఎంపైర్ అనేది దాని గురించి మనం చదువుతాం. బ్రదర్ ఎవరైనా చదవండి డివిజన్ ఆఫ్ రోమన్ ఎంపైర్ గురించి. చదవమంటారా? చదవండి సార్. Division of Roman Empire. The Roman Empire was divided into the Western and Eastern Roman Empires in AD 395. The capital of the Western Rome Empire was Rome, and it declined in AD 476. This gave more power to the Pope in Rome, and it became the Holy Roman Empire under the direct control of the Pope. It had a major role in European politics till AD 1806. Constantinople was the capital of the Eastern Roman Empire. In AD 1453, Turks invaded Constantinople, and it was the end of the Eastern Roman Empire and jarred Europe with the second threat of Mohammedan control, which later was stopped by John Sobieski in the Battle of Vienna in AD 1683. ఓకే, ఇక్కడ ఏం తెలుస్తుందంటే కనుకండి రోమన్ ఎంపైర్ 395లో వెస్టర్న్ రోమన్ ఎంపైర్, ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ కింద విడిపోయిందండి. అయితే ఇది 476లో చాలా వరకు తగ్గిపోయింది. అది అక్కడి నుంచి ఈ ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ యొక్క ప్రభావం తగ్గిపోయినా వెస్టర్న్ రోమన్ ఎంపైర్ మాత్రం ప్రభావం అలాగే నిలిచి ఉందండి. ఎంతవరకు ఉన్నదంటే కనుకండి అది 1453 వరకు ఉందండి. అంటే రోమన్ ఎంపైర్ రెండుగా విడిపోవటం అనేది ఒక విధంగా చెప్పాలంటే కనుక ఒక ఇబ్బందే, కానీ అది విడిపోయింది. అలాగా విడిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇందాక మీరు చెప్పిన చూసారా, నేను బిషప్ అని నేను మరి వెస్టర్న్ రోమ్లో ఉన్నాను, ఆ వెస్టర్న్ రోమ్లో ఉన్నటువంటి రాజు నా దగ్గరికి వస్తాడు కాబట్టి నేనే గొప్ప అని చెప్పాడు కదండి. ఆ విధంగా మాట్లాడి ఆ తర్వాత ఈస్టర్న్ రోమ్ చూడండి, అక్కడ రాస్తున్న మాట్లాడే కనుక ద క్యాపిటల్ ఆఫ్ ద వెస్టర్న్ రోమన్ ఎంపైర్ వాజ్ రోమ్ and it declined in the AD 476. This great more power to the Pope in the Rome, and it became that Holy Roman Empire. ఆ తర్వాత ఈ ఈస్టర్న్ రోమన్ ఎంపైర్
వెస్టర్న్ రోమన్ ఎంపైర్ రెండు కూడా ఉన్నాయి చూడండి. అక్కడ ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ ఈయన ఏడు టర్క్స్, ఈవిడ కాన్స్టాంటినోపుల్ కూడా అక్కడే ఉన్నదన్నమాట. ఇప్పుడు ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ ఉంది. కాన్స్టాంటినోపుల్ ఎప్పుడైతే 1453లోని జయించారో ఇక అక్కడతోటి ఈ గొడవ అంతా కూడా పోయిందండి. ఎవరు విజయించారంటే అంతవరకు వీళ్ళే ఉన్నారు, ఈ విడిపోయి ఉన్నారు. ఆ తర్వాత ఈ రోమన్ కాథలిక్స్ ఆ బాధలు పెరిగిపోతూ ఉంటున్నాయి. డార్క్ ఏజ్ ఇక చెప్పాలంటే కనుక ఆ డార్క్ ఏజ్ లోనే వీళ్ళు ఉన్నారన్నమాట. కొన్ని సంవత్సరాల వరకు అది అట్లాగే విడిపోయి ఉందండి, ఇప్పటికీ అలాగే ఉంది అనుకోండి. మొత్తానికి ఇప్పుడు స్టేట్స్ కింద అయిపోయింది ఇప్పుడు రోమ్. ఓకేనండి. ఈ మొహమ్మడానిజం వచ్చిందండి ఇప్పుడు 600 AD అంటే 570లో మొహమ్మద్ పుట్టాడు కదండి. అప్పుడు వీళ్ళు ఈ విడిపోయినటువంటి రోమ్ని ఆక్యుపై చేసుకున్నారు. ఎక్కడైతే కనుక క్రిస్టియానిటీ అభివృద్ధి పొందిందో అంత్యోకులో కానీ, అలెగ్జాండ్రియాలో కానీ, కాన్స్టాంటినోపుల్లో కానీ అవన్నీ కూడా వీళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఎవరి చేతిలోకి వెళ్ళిపోయి? ఈ మొహమ్మడాన్స్ చేతిలోకి వెళ్ళిపోయి, అంటే ముస్లింస్ చేతిలోకి వెళ్ళిపోయాయండి. దాని కొరకు వాళ్ళు యుద్ధాలు చేయటం జరిగింది అన్నమాట. ఇప్పుడు మొహమ్మడానిజం గురించి చూద్దామండి. మొహమ్మద్ ఎప్పుడు పుట్టాడండి? మక్కాలో పుట్టాడు 570. మనందరికీ తెలుసు కాబట్టి నేను దీనికి బ్రదర్ చదవమని అంటలేదు, నేను కూడా ఇప్పుడు చెప్పట్లేదు కూడా. అయితే అసలు విషయాలు దీంట్లోంచి చెప్పవలసిన విషయం ఉన్నాయి. ఏంటంటే కనుక ఒకటి కనుక క్రూసేడ్స్ అన్నమాట. మొహమ్మద్ 570లో పుట్టి అక్కడ 570 లేదు చూడండి అక్కడ బ్రదర్. మొహమ్మద్, నేను చదువుతున్నాను, మొహమ్మద్ బార్న్ ఎట్ మక్కా AD 57 అని ఉంది, 0 లేదు అక్కడ కదండి. ఉందండి, 0 ఉంది అక్కడ 570 లేదండి. అదండి 570 అని పెట్టుకోండి అక్కడ. యాజ్ ఏ గ్రాండ్ సన్ ఆఫ్ గవర్నర్, ఆయన గ్రాండ్ సన్ ఆఫ్ గవర్నర్. ఇన్ యూత్ హీ విజిటెడ్ సిరియా, came in contact with the Christians and Jews, became filled with horror of idolatry. ఈ యూదులే కానీ క్రిస్టియన్సే కానీ అన్యుల్లాగా దేవతారాధన చేస్తున్నారండి. లేకపోతే కనుక దేవతలు పెట్టుకున్నారండి. మనం తెలుసును మెలుకు దేవతని, ఆ తర్వాత బయలు దేవతని, బాలు దేవతని, వీళ్ళందరూ పెట్టుకున్నారు కదా పాత నిబంధనలో. ఈ యూదుల్ని అలాగా కనాన దేవతలు అందరూ కూడా కొలిచారు కదండి. అట్లాంటి విగ్రహాలు పెట్టుకుని ఆ మక్కాలో పూజలు చేస్తున్నారు వీళ్ళు. ఎవరు? యూదులు. అలాగే క్రిస్టియన్స్ కూడా అలాగే చేస్తున్నారు. మరి మన యోసేపు అందరూ. అసలు బైబిల్లో ఉన్న మొదటి రెండు ఆజ్ఞలు ఏంటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహాలు చేయొద్దని కదా. అందుకని మొహమ్మద్కి చాలా కోపం వచ్చింది. వెంటనే అక్కడ ఉన్న 300-600 విగ్రహాలని పాడు చేసేసాడండి. పాడు చేసేసి అంటే తొలగించేసాడు అన్నమాట అండి. తొలగించేసి ఈ విగ్రహారాధన ఏంటి, ఇలా చేయకూడదని చెప్పేసి వెంటనే అతడు వాళ్ళని ఖండించాడు అన్నమాట. ఖండించి పాత నిబంధనలో ఉన్నటువంటి విషయాలను మళ్ళీ రీరైటింగ్ రాయటం మొదలు పెట్టాడు. ఆ రీరైటింగ్ రాయటంలో ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే కనుక, నాకు గాబ్రియలు దూత కనపడ్డది, ఆయనే నాకు ఖురాన్ ఇచ్చింది అని చెబుతూ, మరి నీవు ప్రేమించుచున్న ఇస్సాకుని నాకు బలిగా అర్పించుము అని అబ్రహాంతో దేవుడు చెప్పినప్పుడు, వీళ్ళు నీవు ప్రేమించి ఇస్సాకనే మాటకు నీవు ప్రేమించి ఇస్మాయిల్ని అని చెప్పేసి రాసి వచ్చారు. మరి హాగర్ యొక్క సంతానం నీ సంతానం కాదు కానీ, అంటే నేను అనుకున్న సంతానం నేను నీకు ఇచ్చే సంతానం కాదు కానీ, మరి శారా ద్వారా పుట్టే సంతానమే అనగా నీకు శారాకు పుట్టిన సంతానం ఇస్సాకునే నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. మరి అది కాదు, మొదట భార్య హాగరే కాబట్టి హాగర్నే ముందు మనము హైలైట్ చేయాలి అని చెప్పేసి ఇలాంటివి తీసుకొచ్చాడండి. ఎవరు? మొహమ్మద్ గారు. ఇలా తీసుకొచ్చి చివరికి అల్లా అని పేరు పెట్టాడు దేవుడికి. అల్లా అంటే అర్థం దేవుడు అని అర్థం, అది తప్ప ఇంకేం కాదు. యెహోవా అనే మాట తీసేసాడు. ఇట్లా తీసుకొచ్చి చివరికి మనల్ని ఏమంటారు చేసిన వాళ్ళు, అరే మీరే బైబిల్ని తప్పులు రాశారట. మరి సరే యెహోవా అనే మాట పెట్టాలి కదా కనీసం అక్కడ, అది లేదు. సరే ఇంకా వాళ్ళ బహుభార్యాత్వం గురించి ఇక చాలా టీసీస్ ఉన్నాయి అనుకోండి, అవన్నీ మనకొద్దు. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే కనుక, ఈ మొహమ్మద్ ఎప్పుడైతే కనుక నేను ప్రవక్తని, దేవుడు నాతో మాట్లాడాడు, గాబ్రియల దూత ద్వారా నాకు ఖురాన్ ఇచ్చాడు, ఇక నేనే చివరి ప్రవక్తని అని చెప్పేసి చెప్పుకున్నాడు. యేసు ప్రభు చెప్పాడు కదా ఏమని, ఎందుకో నాలాంటి ప్రవక్త మీ సహోదరుల్లో ఒకడు పుట్టుడు అని చెప్పేసి మోషే చెప్పాడు కదండి. ఆ ప్రవక్త మోషే చెప్పాడు యేసు గారు, కాబట్టి ఆ ప్రవక్త ఈయనే అన్నాడు. రెండోది నేనే అన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభు నేను వెళుతున్నాను, ఆదరణకర్తను మీ వద్దకు పంపిస్తానంటే ఆ ఆదరణకర్త ఎవరో కాదు నేనే అన్నాడు. ఇట్లా చెప్పుడు రావటం, ఆయన చెప్పటం, ఆ తర్వాత ఆయన యొక్క ఫాలోవర్స్ అలా చెప్పటం, చివరికి ఏమైందంటే కనుకండి
ఆ మతాన్ని నమ్మకపోతే, మా విశ్వాసాన్ని నమ్మకపోతే ఇక మిమ్మల్ని చంపేస్తామని చెప్పేసి కత్తి జులిపించి మొత్తానికి క్రిస్టియానిటీ కలిగినటువంటి ఆ టౌన్స్ కానీ, విలేజెస్ కానీ, ఆ మండల్స్ కానీ, డిస్ట్రిక్ట్స్ కానీ అప్పుడు లేవు కానీ అనుకోండి. కానీ ఆ స్టేట్స్ ని అన్నిటిని కూడా వీళ్ళు నాశనం చేసి పడేసేసారండి. చేసేసి మొత్తానికి ఒక 5 యుద్ధాలు చేశారండి వీళ్ళు. 7 క్రూసేడ్స్ అని చెప్పేసి కొంతమంది 5 క్రూసేడ్స్ అయితే కనుక ప్రామినెంట్ గా జరిగినాయండి. ఆ క్రూసేడ్ గురించి మనం చదువుతామండి. ఎప్పుడంటే కనుక AD 634 అండి ఫస్ట్ క్రూసేడ్. ఓకే, ముందేమో మక్కాలో జరిగింది గుర్తుంచుకోవాలి. అదేమో మొహమ్మద్ ఉన్నప్పుడు జరిగిందండి. అది ఎప్పుడు, అది 622లో జరిగింది అది. ఓకే, ఆ తర్వాత మొహమ్మద్ చనిపోయింది ఎప్పుడు, 630లో మక్కాను మళ్ళీ అదండి 630లో జరిగింది. 632లో ఆయన చనిపోయాడు. 632లో మక్కాని వీళ్ళు అక్కడ రాస్తుంది చూడండి. ఈ రీఎంటర్డ్ ఇన్ మక్కా విత్ హిజ్ ఆర్మీ అండ్ డిస్ట్రాయిడ్ 360 ఐడల్స్ అని రాస్తుంది అక్కడ. అంటే 360 విగ్రహాలు, అంటే 360 దేవతల విగ్రహాలు పెట్టుకుంటారన్నమాట అండి. సరే, మరియం విగ్రహం పెట్టినా అది కూడా అంతే కదా, తప్పే కదా చేసేది. కానీ ఇవన్నిటి కూడా చేశాడు. అది కొంచెం కరెక్ట్ పని చేశాడు. కానీ ఇతడు ప్రవక్తగా ఎన్నుకోవటం, ఆ తర్వాత ఇతడు మొత్తానికి కూరని రాసి ఇవ్వటం, ఇవన్నీ చేయటం అనేది మొత్తానికి పాత నిబంధన అది ఇది అని చెప్పేసి మొత్తానికి లేనిపోయి రాసేసాడు. అలా జరిగిపోయింది. అది బాధాకరమైన విషయం. ఇప్పటికీ అది బాధాకరమైన విషయం. సరే, హీ డైడ్ ఇన్ AD 632. హీజ్ సక్సెసర్స్ వర్ కాల్డ్ కాలిఫ్స్. వీళ్ళు కాలిఫ్స్ అని చెప్పేసి పిలువబడ్డారు అన్నమాట అండి. చూడండి, ఈ AD 634 దే కాన్క్వర్డ్ సిరియా. అది గుర్తుంచుకోవాలి. సిరియాను మొట్టమొదటి వాళ్ళు సిరియా ఒకప్పుడు మనకు తెలిసిన సిరియా వాడినటువంటి లాభాలని చెప్పి చదువుతాం కదా. ఆ తర్వాత ఆ సిరియాలోనే చాలా క్రిస్టియానిటీ చాలా ప్రబలిందండి. నేను సిరియాకి వెళ్ళానంటే కదా పౌలు గారు. కాబట్టి అక్కడ క్రిస్టియానిటీ అంతటిని కూడా పాడు చేసేసి వీళ్ళు ముస్లిం మొహమ్మడానిజం ప్రవేశపెట్టారు. రెండోదండి 637, ఇది ప్రాముఖ్యమైనది. జెరూసలేముని వీళ్ళు కాంక్వర్ చేశారు, యుద్ధం చేశారండి వీళ్ళు. ఈ యుద్ధాలని వీళ్ళేమో సిలువ బొమ్మ వేసుకున్నాము, వీళ్ళు కూడా యుద్ధం చేసేవారు. అందుకని క్రూసేడ్స్ అన్నారు వీటిని. క్రూసేడ్స్ అంటే మత యుద్ధాలు అని అర్థం. క్రూసేడ్స్ 634లోనేమో సిరియాని, 637లో జెరూసలేముని. ఈజిప్ట్ ఎప్పుడండి? ఈజిప్ట్ ఏ సంవత్సరంలో జయించారండి వీళ్ళు? బ్రదర్ వినపడుతుందండి? వినపడుతుంది. చెప్పండి సార్. అక్కడే రాస్తుంది చూడండి. నేను మిడిల్లో చదువుతున్నానండి. మిడిల్ సెకండ్ పారాగ్రాఫ్ చదువుతున్నాను. ఈజిప్ట్ ని చెప్పండి. ఫస్ట్ ఏంటి? సిరియానండి. ఫస్ట్ క్రూసేడ్ లో. సెకండ్ క్రూసేడ్ సిరియా. ఫస్ట్ క్రూసేడ్ అండి సిరియా. సెకండ్ క్రూసేడ్ in AD 634 Syria, and 637 Jerusalem. In AD 638 ఈజిప్ట్ అండి. అది ఈజిప్ట్ ని 638లో చూసారా ఎంత త్వరగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు, జయించుకుంటూ పోతున్నారు అన్నమాట. జయించుకుంటూ పోవటం ఇది మతపరమైనటువంటి యుద్ధాలండి. అందుకంటే మత యుద్ధాలు క్రూసేడ్స్ అని చెప్పి అన్నారండి. వీళ్ళు ఈ బిషప్లు, పోప్స్ వీళ్ళందరూ కూడా యుద్ధాలు చేస్తున్నారు కానీ గెలవలేకపోతున్నారు. ఇప్పుడు యెరూషలేము విషయంలో అయితే కనుక చాలా రక్తపాతం జరిగిందండి. ఎందుకంటే యెరూషలేముని కాపాడమని, యెరూషలేము నాది, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అని బైబిల్ చెప్తున్నారు కదండి. అంతే కాబట్టి యెరూషలేము కొరకు వాళ్ళు చాలా ప్రయాసపడ్డారండి. మనము చేతులు చదివితే చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. యెరూషలేము కాపాడడానికి ఎంత చేశారండి. మాకాబీస్ ఫస్ట్ సెకండ్ బుక్స్ ఉన్నాయి చూసారా, ఆ రోమన్ కథలు బైబిల్లో మీరు తీసుకుని చదవాలి మనం. ఎందుకంటే అసలు అక్కడ ఏముందో తెలవాలి కదా. తప్పులు అంటే సరిపోయింది. ఆ తప్పులు ఏంటో తెలుసుకోవాలి కదా మనం అండి. తప్పులు మనం చేయకూడదు, కానీ అలా తప్పు అంటే ఏంటో తెలుసుకోవాలి. అది నేర్చుకుంటాం కాదు, తెలుసుకుంటున్నాం, అది విషయం. కాబట్టి అక్కడ చూస్తే కనుక యెరూషలేము కొరకు ఎంత ప్రయాసపడ్డారో మనకు తెలుస్తుందండి. వాళ్ళ రక్తపాతం అండి. జనాలు ఎంతమంది చచ్చిపోయారు. యెరూషలేముని కాపాడాలి, యెరూషలేము దేవుని యొక్క స్థానం అది అని. కానీ దేవుడే సొలొమోనా నువ్వొద్దు, నీ మందిరం వద్దు, ఇశ్రాయేలులారా ఇక్కడ అసలు మందిరంలో ఆరాధించడానికి చెప్పేసి మందిరాన్ని కూలగొట్టేటట్లు చేసింది ఎవరండి? యెరూషలేము మందిరం కూలిపోవాలని దేవుడు ఎవరు పంపించాడండి కూలగొట్టమని? మీరు చెప్పింది కరెక్ట్ బ్రదర్. నెబుకద్నెజరేనండి. నెబుకద్నెజర్ పంపించాడు దేవుడు. ఆ తర్వాత
నేను 70 సంవత్సరాలు మీకు 70 సంవత్సరాలు చేర ఇశ్రాయేల్ అదే ఇర్మియా గ్రంథం 26 జెరెమియా ప్రవచించాడు. ఎన్నిసార్లు చెప్పినా వదిలేశాడు. ఎంతసేపు చెప్పాడు, ఎన్నిసార్లు చెప్పాడు, ఏడ్చి కూడా చెప్పాడు, అయినా సరే వెళ్ళలేదు. కాబట్టి ఒక బుక్ కాల్ చేస్తే రాజు ఇంకో బుక్ కూడా తయారు చేసి ఇచ్చాడు. ఇన్ని చేసినా సరే శీతాకాలం అలా మారలేదండి. అవును, శీతాకాలం అట్లా వేస్తున్నాడు. అవును సార్. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే కనుకండి, యెరూషలేమును దేవుడే అన్యులకు అప్పగించేసాడు. నెబుకద్నెజరుకే కానీ ఆ తర్వాత రాజుకే కానీ అప్పగించేసాడు. ఎందుకు అప్పగించాడంటే వీళ్ళ క్రియల వల్ల అప్పగించాడు. లేకపోతే యెరూషలేము మీదకి ఎవరు రాగలుగుతారండి? నా దాసుడు నా సేవకుడిని పంపిస్తున్నాను, అదిగో ఆ తర్వాత ఆయన ఎవరు కోరేసిని పంపిస్తున్నాను అని ఎందుకన్నాడంటే కదా, ఎందుకంటే దేవుడు దాన్ని వదిలిపెట్టేసాడు. మీరు ఉండొద్దు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఆదామాబులు తప్పులు చేసినప్పుడు మీరు అలాంటి పనులు చేస్తూ ఇక్కడ నా వనంలో నా యొక్క తోట ఉంటాను వీలేదని గట్టవటని చెప్పి అన్నారు కదా. అదనమాట. కాబట్టి ఇక్కడ దీనికోసం యుద్ధాలు చేసేమో రక్తపాతం చేసేది యేసు చెప్పింది ఏంటి? అహింస ఆయన చెప్పొచ్చాడు. ఒక చెప్ప మీద కొడితే ఇంకో చెప్ప చూపించమని ఆయన చెప్తుంది ఏంటి? వీళ్ళు చేయటం ఏంటండి? ఇలాగ యుద్ధాలు చేశారు. ఈజిప్ట్ లో ఉన్న క్రిస్టియన్స్ చంపేశారు వీళ్ళు. అంటే వీళ్ళు దేవుని యొక్క వ్యక్తిత్వం అన్నమాట. వీళ్ళు చేస్తున్న పనులు అలాగ ఉన్నాయి. మొత్తం ఎక్కడ పడితే అక్కడ జోజప్ప అయ్య గారు, జోజప్ప మరియమ్మ గారు వీళ్ళని పూజిస్తున్నారు కదా. విగ్రహారాధనలోకి వచ్చేసింది కదండి. ఎప్పుడైతే విగ్రహారాధన వచ్చేసిందో వెంటనే దేవుడు వాళ్ళని అప్పగించేసాడు. ఆ విగ్రహ సంబంధమైన మనుషులకి అప్పగించేసాడు కదా. అట్లాగే ఈ యుద్ధాల వలన అనేక వందల వేల మంది చనిపోయారండి. సిలువ ముద్ర వేసుకొని, సిలువ గుర్తు వేసుకుని యుద్ధాలు చేశారు. అయినా సరే ఓడిపోయారు. యెరూషలేము అప్పుడు పట్టబడింది. ఆ తర్వాత అంటే మందసం కూడా తీసుకెళ్లి ఓడిపోయినట్టు అండి. మందసం ఉందని చెప్పేసి వాళ్ళు యజ్ఞం చేశారు. వాళ్ళు ఎవరో ఫినిహాసు, హోఫ్ని. మందసం వాళ్ళు రక్షించబడతారంటే వాళ్ళు దేవుడి వాళ్ళు రక్షించబడదు. కానీ అది సూపర్ స్టిషన్స్ అన్నమాట. ఇవి ఆ విధంగా తయారైపోయింది. ఆ తర్వాత మోషే చేయించినటువంటి ఇతర సర్పాన్ని కూడా చూడండి. అంటే సూపర్ అందుకేనండి గొప్ప దైవజనులు నిద్రించినప్పుడు మనుషులు దూరంగా తీసుకుని సమాచారం. ఎందుకంటే ఈ బాధలు పడలేకపోతున్నారు. ఇప్పుడు ఈ రోజున మొంగమూరి దేవదాస్ సాయి గారికి చేయరేస్తున్నారు ఎవరో బైబిల్ మిషన్ వాళ్ళు. ఎంత తప్పు, ఎంత దారుణం ఉంటుంది. కాబట్టి ఈ సూపర్ స్టిషన్స్ అనేవి లోకంలో ఉన్నవి సంఘంలోకి వచ్చేయటం, దానివల్ల దేవుడు కోపపడి దాన్ని యెరూషలేము అప్పగించేసాడు. ఆ తర్వాత వీళ్ళ మాత్రం యుద్ధాల మాత్రం చేశారు. నెక్స్ట్ అంటే పర్షియా కూడా అండి. సరే, ఈ మొహమ్మద్ చేసినటువంటి పెద్ద పొరపాటు కనుక అతను ప్రవక్తగా ఎన్నుకుంటాం. ఆ తర్వాత ఖురాన్ని రాసి మొత్తంతో పాత నిబంధనలో ఉన్న లేనిపోయిన మాటని వీళ్ళ పాత నిబంధనలో లేనిపోని విషయాలు చెప్పి ఖురాన్ రాశాడు. ఓకేనండి. ఆ తర్వాత ఇంకేం జరిగింది? ఈజిప్ట్ అయిపోయింది. ఈజిప్ట్ లో ఉన్న క్రిస్టియన్స్ ని కూడా వాళ్ళు భయంకరంగా రక్తం ఒలికించి, సోడ చూపించి, అంటే ఖడ్గాన్ని చూపించి, కత్తిని చూపించి వీళ్ళు క్రిస్టియన్స్ అందరినీ కూడా ముస్లిమ్స్ గా మార్చేశారు. అందరి కథ చాలా మటుకు మార్చేశారు అలాగా భయపెట్టేసి. ఇది AD 640 పర్షియన్ అంతా కూడా, అంటే ఇరాన్, ఇరాక్, ఆ ఏరియా ఉంది సరే, అదంతా పర్షియన్ ఎంపైర్ కదా అది. ఆ తర్వాత 689 లో నార్త్ ఆఫ్రికా, 711 లో స్పెయిన్. Within a short time, the whole of Western Asia and North Africa, the cradle of Christianity became Mohammedan. అంతే. ఇవన్నీ ఒకప్పుడు క్రిస్టియానిటీకి ఒక క్రాడిల్ గా ఉండేవి అన్నమాట. ఒక క్రాడిల్ అంటే ఏంటండి? దాన్ని ఏమంటారు? ఉయ్యాల. ఒక ఉయ్యాలలాగా ఎంతో సంతోషంగా క్రిస్టియానిటీ ఉన్న ప్రాంతంలో ఎంతో చక్కగా ప్రబలుతున్న సమయంలో వీళ్ళ వెళ్ళి మొత్తానికి కొలాప్స్ చేసి పడేస్తారండి. క్రాడిల్ సెరమనీ లేదు ఇక. క్రాడిల్ సెరమనీసులు, ఆ తర్వాత నలుగు పెట్టడాలు ఇవన్నీ లేనివండి. అన్ని పట్టుకొచ్చి పెట్టేసారా. నలుగు పెడితే పాస్టర్ గారు రాలేదని కోపకి చర్చికి రాలేదు వాళ్ళు. అమ్మాయికి పెళ్లి కూతురుగా చేయటం అని చెప్పేసి, లేకపోతే కూడా ఎంత దారుణం అయిపోయింది పరిస్థితి. సరే, ఇప్పుడు మొహమ్మద్ కేమ్ at a time when the church had become paganized with the worship of images, relics. ఓకే, మొహమ్మద్ ఈ చూసాడంటే ఇమేజెస్ ని పూజించడం, రిలిక్స్ అని తెలుసు కదంటే అవశేషాలని, పేతురు గారి యొక్క చెప్పులు పూజించడం, పేతురు గారి బట్టలు పూజించడం, ఆ బట్టలో ఏదో మహిమ ఉందనుకోవటం. ఓకే, వాటిని మనం రెస్పెక్ట్ గా చూడటం మంచిదే, కానీ అంతగా వాటిల్లో ఏదో శక్తి ఉందని చెప్పి అనుకుంటే తప్పండి. రెండోది మార్టైర్స్, హతసాక్షులు పూజించటం,
వర్జిన్ మీరుని పూజించడం, ఇవన్నీ కొంచెం తగ్గిపోయింది అన్నమాట. ఇది చేయటం మంచిదైంది. కానీ క్రిస్టియన్స్ కొంతమంది నిలబడ్డారండి, దేవుని కోసం ఉన్నారు. ఓకే, Mohammedanism was a revolt against the idolatry of Christian world, a judgment on a corrupt and degenerate church. అదొక జడ్జిమెంట్ అని చెప్పేసి మనం అనుకుందాం. అయితే కనుక వీళ్ళైతే కనుక కత్తి చూపించి రాజ్యాన్ని స్థాపించారండి. ఓకే, it itself however has proved a worse blight ఏంటంటే హార్మ్ఫుల్ ఫోర్స్ కదా, హార్మ్ఫుల్ ఫోర్స్ టు ద నేషన్స్ టు ఇట్ కాంక్వర్. అంటే భయంకరమైనటువంటి ఫోర్స్ కన్వర్షన్ జరిగిందండి ఇక్కడ. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న చూసిన కాన్స్టాంటినోపుల్ కాలంలోను, ఆ తర్వాత వచ్చే రాజు కాలంలోను ఫోర్స్ కన్వర్షన్ జరిగిందని చెప్పేసి కాన్స్టాంటైన్ అంత చేయలేదు, కానీ ఆ తర్వాత వచ్చే రాజు ఫోర్స్ కన్వర్షన్ చేశారండి. ఆ ఫోర్స్ కన్వర్షన్ ఇప్పుడు ఇక్కడ కూడా జరిగింది. ముస్లిమ్స్ కాలంలో కూడా ఇండియాకి వచ్చి ఆ రామాలయం, రామ మందిరాన్ని పగలగొట్టేట్టు, అది పాడు చేసేట్టు, ఆ తర్వాత ఇక్కడ చాలా గుళ్ళు గోపురాలు పాడు చేసేయండి. చాలా యుద్ధాలు జరిగింది. ఇప్పుడు కూడా హిందూ ముస్లిమ్స్ కి గొడవలు జరుగుతూ ఉంటాయి ఓల్డ్ బస్తీలో కదండి, ఓల్డ్ సిటీలో. అయితే హిందూ ముస్లిం బాయ్ అంటారు. ఎందుకంటే కనుక వాళ్ళు ఈ విగ్రహాన్ని ఇష్టపడరు కదా. కాబట్టి మనమైతే కనుక వాళ్ళ విగ్రహాలు చేసినా ఏం చేసినా మనం ఏం చేస్తాం, దేవుడు మార్చాలని చెప్పి దేవుడికి ప్రార్థన చేయడం తప్ప అని మనం అనుకుంటాం. ఓకేనండి, ఆ విధంగానండి దేవుడి మీద మనం భారం వేస్తూ ఉంటాం. కొంతమంది పాస్టర్స్ కూడా పెద్ద పైకి పెట్టేసి అదిగో కోతి దేవుని పూజిస్తున్నారు, అదిగో ఏనుగు దేవుని పూజిస్తున్నారు, ఈ దేవుళ్ళ అది కాదు ఇది కాదు అని చెప్పేసి ఓపెన్ గా చెప్పేసాడు ఒక ఆయన. చెప్పేస్తే మొత్తానికి అక్కడ చర్చ లేకుండా పోయింది. మొత్తానికి ఆ ఊరు వాళ్ళందరూ వచ్చేసి ఆ పాస్టర్ గారిని పిల్లల్ని అందరిని అక్కడ కొట్టి పంపించేసారు. భయంకరమైన ఇబ్బంది జరిగిపోయింది. ఎందుకు చెప్పాలి ఆ కోతి దేవుడి గురించి అని చెప్పేసి, ఏనుగుతోన్న దేవుడు అని చెప్పేసి ఎందుకు చెప్పాలి? యేసు ప్రేమ గురించి చెప్పొచ్చు కదండి. అట్లా చెప్పట్లేదు. ఇప్పుడు లెవెల్ ఆఫ్ ప్రీచింగ్స్ లేకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, చాలా అవుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా బస్తర్ లో కూడా జరిగింది చూడండి. ఏం జరిగిందండి? ఒరిస్సా బస్తర్ లో అంతా ఊరంతా వచ్చి అక్కడ ఏదో చిన్నది ఏదో కట్టుకున్నారు వాళ్ళు, అది కూడా ఇది చేసేసారు, డెమాలిష్ చేసి విలేజర్స్ అందరు వచ్చి చర్చ్ కట్టారు అక్కడ. చిన్నది పాక లాగా ఉంది సార్, అది దాన్ని కూడా డిమాలిష్ చేశారు. ఇట్లాంటి పనులు ఉంటాయి కదా ఇక ఇంటర్నల్ గా, అన్ని బయటికి రావు, మళ్ళీ అది వేరే షెడ్యూల్ లో నెట్టేస్తారు. అవును, సరే. ఈ మొహమ్మడానిజం అనేది మనకు తెలుసును, ఇట్ ఈస్ ఎ రిలీజియన్ ఆఫ్ హేట్. ఇది అసహ్యకరమైంది, లేకపోతే కనుక ఇతరులను అసహించుకునేది, భయంకరంగా ఉంటుంది పరిస్థితి. వాజ్ ప్రాపగేటెడ్ బై ద సోడ్, అది కత్తి చేతనే ప్రాపగేట్ చేయబడింది. ఆ తర్వాత ఎంకరేజ్ స్లావరీ, అది బానిసత్వాన్ని పురుగొల్పింది. ఆ తర్వాత పాలిగామి, బహుభార్యాత్వాన్ని ఎంకరేజ్ చేసింది. ఆ తర్వాత డిగ్రేడేషన్ ఆఫ్ ఉమెన్హుడ్, స్త్రీని చాలా అణిచివేసింది అన్నమాట. బుర్రకాలం ఉండాలి, మీరు ఎట్టి బస్సులు కూడా బయటకు రాకూడదు, ఇది అని చెప్పి స్త్రీని అణిచివేసింది. ఇది ఆ తర్వాత నా బహుభార్యాత్వం అనేది, ఇవన్నీ ఉన్నాయన్నమాట అండి. నెక్స్ట్ వాళ్ళ కత్తి చేత మనుషులు చంపేస్తే ఏమీ కాదు. ఇప్పుడు ఈ ఆల్ ఖైదా గారి వీళ్ళ గారి మేము అనేక మంది మనుషులు చంపేస్తేనే మేము పరలోకంలో చాలా మెప్పు పొందుతాము అని అంటున్నారు వాళ్ళు. మరి అది ఎక్కడ ఉన్నది మరి వాళ్ళకి? అట్లాగా అల్లా పేరట మేము యుద్ధం చేస్తూ ఉన్నాము, అల్లా పేరట యుద్ధం చేస్తే కనుక మాకు చాలా జిహాద్, రైట్ అండి, జిహాద్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ హోలీ క్రూసేడ్స్. హోలీ క్రూసేడ్, అవును. ఇప్పుడు మోడిఫైడ్ వెర్షన్ ఆఫ్ హోలీ క్రూసేడ్ అదన్నమాట అండి. ఇట్లా జరిగింది. ఆ తర్వాత మొహమ్మడానిజం అనేది అంటే మొత్తం ప్రపంచాన్ని అంతటిని ఇంచుమించు ఇండియా కూడా వచ్చేసింది. అక్బరు ఆ మొహమ్మడానిజం లో, ముస్లింస్ లో, ఆ మొఘల్ చక్రవర్తులు ఒక మంచి వ్యక్తి అంటూ ఉన్నాడంటే కనుక ఆయన అక్బరే కదండి. ఆ అక్బరే అన్నాడు ఎవరి మతాన్ని అవలంబించుకోండి అని చెప్పేసి అన్నాడు. ఆయన మతం పెట్టాడు, మీకు గుర్తుందా? ఆయన మతం పెట్టాడు ఎవరండి? అక్బరే. దీని ఈ ఇలాహి అని చెప్పేసి ఆ మతం ఎవరు చేరలేదు, ఆయన సరే అన్ని పట్టించుకోలేదు. అవును కదా? అవును సార్, అవును. అక్బర్ మంచోడండి, ఆయన పరమత సహనం కలవాడు కాబట్టి ఎవరి మతం వాళ్ళు స్వీకరించారు. కానీ మిగిలిన వాళ్ళు అలా కాదండి, ముస్లింస్ ని ఎక్కువ చేశారు, మనకు తెలుసును. ఇప్పుడు ఈ రజాకారులు కానీ వాళ్ళ నిజామ్స్ కానీ చాలా ఫోర్స్డ్ గా చేసి చాలా ఇబ్బంది పెట్టారు మనుషుల్ని. అవన్నీ మనం తెలుసు అనుకోండి. సరే, ఇప్పుడు అరేబియన్ వాజ్ డామినేటెడ్ బై మొహమ్మద్, అలాగ అయిపోయింది అరేబియన్ వరల్డ్ మొత్తానికి, మిడిల్ ఈస్ట్ కానీ అదంతా. ఆ తర్వాత 622 1058 వరకు మొత్తానికి వాళ్ళ చేతుల్లో ఉందండి.
ఎప్పుడైతే కనుకండి ఆ ఈ డామస్కస్, ఆ తర్వాత బాగ్దాద్, ఈ ఏరియాస్ లోని మొహమ్మదానిజం బాగా ప్రబలిపోయిందో, ఇక వీళ్ళు ఎన్నో యుద్ధాలు చేశారు యెరూషలేం కోసం. ఆ తర్వాత క్రిస్టియన్స్ కూడా యుద్ధాలు చేశారు, పోప్ ఎంకరేజ్ చేశాడు. ఎన్ని చేసినా సరే వాళ్ళు జయించలేకపోయారు. చివరికి మాత్రం అంటే చార్ల్ మార్టిల్ అని చెప్పేసి ఒక ఆయన మాత్రం అంటే చాలా గొప్ప పని చేశాడు. అతను ఎదిరించగలిగాడండి. ఆ చార్ల్స్ మార్టిలే మొత్తానికి క్రిస్టియానిటీని కాపాడటంలో దేవుడు వాడుకున్న గొప్ప పాత్ర అని చెప్పి చరిత్ర చెప్తుంది అనమాట. చార్ల్స్ మార్టెల్ ఆయన పేరు. అది ఇక్కడ ఉందో చూడండి, అక్కడ ఈ పేజ్ నెంబర్ 24 లో రండి. బ్యాటిల్ ఆఫ్ టార్స్ అని ఉందో చూసారా బ్రదర్? బ్యాటిల్ ఆఫ్ టార్స్, కీర్తి గారు. అది చదవండి ఒకసారి. Battle of Tours has taken place in AD 732. It was one of the decisive battles of the world. Charles Martel defeated the Muslim army and saved Europe from Mohammedanism, which was sweeping the world like a tidal wave. But for that victory, Christianity may have been completely submerged. అంటే ఏంటంటే ఆ చార్ల్స్ మార్టిల్ గనక ముస్లిమ్స్ ని ఆ రోజున అంటే అది AD 732 ఆ టైంలో కనుక జయించకపోతే అసలు క్రిస్టియానిటీ ఉండేది కాదు అని చెప్పేసి అన్నాడు. చూసారా, అంతగా చార్ల్స్ మార్టిల్ అనే రోమా రాజు అండి, ఎంపరర్, ఫ్రాన్స్ ఎంపరర్ అనుకుంటున్నాను. ఆయన ఈయన్ని జయించాడు అనమాట. మొహమ్మడానిజం అడ్డుకున్నాడు అనమాట. మొహమ్మద్ కింగ్స్ ని అంటే ముస్లిం కింగ్స్ ని అడ్డుకొని క్రిస్టియానిటీని కాపాడాడు. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ బ్రదర్. Arabians were dominated by the Mohammedan world from AD 622 to AD 1058. The capital was moved to Damascus in AD 661 and to Baghdad in AD 750, and it remained till AD 1258. Turks have ruled the Mohammedan world from 1058 to modern times. They were far more intolerant and cruel than the Arabians. Their barbarous treatment to Christians in Palestine led to the Crusades. అదన్నమాట టర్క్స్ అండి. ఈ టర్క్స్ ఎంత దారుణం అంటే వీళ్ళు మొహమ్మడానిజం అణిచివేశారులేండి. ముస్లింస్ అందరూ కూడా చాలా మటుకు చంపేశారు. వీళ్ళు మొహమ్మడానిజం అణిచివేశారు. వీళ్ళు ప్యాగన్స్ అనమాట అండి, అంటే అన్యులు అన్నమాట అండి, విగ్రహారాధకులు వీళ్ళు. ఈ టర్క్స్ అంటే తురుష్కులు అని చెప్పి అంటారు. టర్క్స్ అండి వీళ్ళు క్రిస్టియన్స్ ని బహుగా హింసించారు అనమాట. వాళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉందంటే కనుక నాకు రాసింది దేర్ బార్బేరియస్. ఈ మాట ఇప్పుడు ఉపయోగించకూడదండి క్రిస్టియన్ వరల్డ్ కానీ ఎక్కడ ఉపయోగించకూడదు. బార్బేరియస్ ట్రీట్మెంట్ టు క్రిస్టియన్స్. వాళ్ళు భయంకరంగా క్రిస్టియన్స్ హింసించారండి ఆ పాలెస్టైన్ లో. అప్పుడు క్రిస్టియన్స్ తట్టుకోలేక క్రూసేడ్స్ అనేవి స్టార్ట్ చేశారు అని చెప్పేసి అక్కడ రాయబడింది. క్రూసేడ్స్ అనేవి అంటే క్రూసేడ్స్ ముందే అనుకున్నాం కదండి, అవి చిన్న చిన్న క్రూసేడ్స్. ఇప్పుడైతే కనుక పెద్ద క్రూసేడ్స్ అనమాట. వీళ్ళు ఆ తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో తురుష్కులు అంటే టర్క్స్ చేసినటువంటి శిక్షలే కానీ వాళ్ళు వీళ్ళని అప్పుడు అదే మనం అనుకున్నాం కదా, న్యూరో చక్రవర్తి వీళ్ళందరూ కూడా 10 మంది రాజులు వరుసగా క్రిస్టియన్స్ ని హింసించారని ఆ విధంగా వీళ్ళు హింసించడం మొదలుపెట్టారు క్రిస్టియన్స్ ని టర్క్స్ అని. అప్పుడు వీళ్ళు యుద్ధాలు చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ మీద కూడా యుద్ధాలు చేయడం మొదలుపెట్టారు. 7 క్రూసేడ్స్ అని చెప్పేసి మనం చదువుతున్నాం చూడండి. 7 క్రూసేడ్స్ అని చెప్పేసి చదవండి బ్రదర్. 7 క్రూసేడ్స్ ఇంకెవరు ఉన్నారు బ్రదర్ చదువుతున్నారు మరి? బ్రదర్ ఇప్పుడు చాలా క్లియర్ గా చదువుతారు కాబట్టి నేను ఆయన చదవమంట. చదవండి. Page 25 కదండి. అవునండి. Crusades AD 1095 to 1275. These are the Christian military expeditions undertaken between the 11th and the 14th century to recapture the Holy Land from the Muslims. The word crusade, which is derived from the Latin crux, cross. Crusaders wore a red cloth cross sewn on their tunics to indicate that they had assumed the cross and were soldiers of Jesus Christ. Jerusalem had been under Muslims' rule since 17th century. For Christians, the very name of Jerusalem evoked visions of the end of time and of the heavenly city. To help rescue the Holy Land, fulfill the ideal of the Christian knight, papal encouragement, the hope of eternal merit, and the offer of indulgences motivated thousands to enroll in the cause. The year AD 1071 had seen both the capture of Jerusalem
and the decisive defeat of the Byzantine army at Manzikert, there were 7 crusades. The crusades were of influence in saving Europe from the Turks and in opening of intercourse between Europe and the East, paving the way for the revival of learning. This has also played a major role in spreading the gospel in Europe, and this caused the Reformation took place in Europe. అదే అన్నమాట అండి. ఏం జరిగిందంటే కనుక హోలీ ల్యాండ్ ముస్లిమ్స్ చేశారు, అక్కడ వాళ్ళు యుద్ధం చేశారు, ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత చార్లెస్ మాటలు కొంచెం కాపాడాడు. ఆ తర్వాత టర్క్స్ వచ్చారు. ఇక టర్క్స్ వచ్చిన తర్వాత వాళ్ళు భయంకరంగా వీళ్ళని ఇబ్బందులు పెడతామే కాకుండా యెరూషలేమును వాళ్ళకి పాడు చేయడం వీళ్ళు తట్టుకోలేకపోయారు అన్నమాట. కాబట్టి పోప్ ముఖ్యంగాని కొంతమంది క్రిస్టియన్స్ ని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఒకవేళ యుద్ధంలో చనిపోయినా సరే పరలోకానికి వెళ్ళిపోతారు అని చెప్పేసి వాళ్ళ పాపాలను పేపర్లో రాసే అవసరం అయితే నా సైన్ చేసి నాకు ఇచ్చేసి బాబు నేను సైన్ చేస్తాను, మీ పాపాలు పోతాయని చెప్పేసి ఇంటెలిజెన్సెస్ అంటే పాప పరిహార పత్రికలు అనే దాన్ని మోటివేట్ చేయడం జరిగింది. పాప పరిహార పత్రికలు ఇచ్చి మోటివేట్ చేయడం జరిగిందండి. అప్పుడు చాలా మంది ఓకే మా పాపాలు పోతాయిలే, యేసుప్రభు కొరకు ఇలా యెరూషలేము కొరకు యుద్ధం చేస్తే ఒకళ్ళు చనిపోయినా సరే అని ఉద్దేశించేతంటే వెళ్ళిపోయారు అనమాట. పోపు యొక్క ప్రసంగం జనాలు అలా మారిపోయారండి. ఆయన ఎవరు మన చక్కగా ప్రసంగం చేసాడు కదా, ఎవరండి జై హింద్ పార్టీ ఎవరిదండి? జై హింద్ అంటారు కదా మన అదండి మన ఫ్రీడమ్ ఫైటర్ అండి ఆయన లేకపోతే సుభాష్ చంద్రబోస్ అండి. అవునండి, సుభాష్ చంద్రబోస్ ప్రసంగం చేస్తారంటే మొత్తం అనేక మంది వేల మంది ఇండియన్స్ ఆర్మీలో చేరిపోయినట్టండి. ఎందుకంటే అంత అలా చెప్పుకోవచ్చు. అదేలాగా పోపు గారు కూడా అలా చెప్పుకోవచ్చు. నువ్వు చనిపోతే ఏంటంటే కనుక నీ దేశం కొరకు నువ్వు చనిపోతా ఉన్నావు కాబట్టి నీ దేశం నేను మర్చిపోకూడదు, నీకు అంత హానర్ ఉంది, అది వీర మరణం పొందితే నీకు అంతకంటే గొప్ప ఏముంది ఇట్లా చెప్పగానే మంచి మాట చెప్పొచ్చు, చెడ్డేమో కాదు. కాకపోతే ఇక్కడ పోపు గారు చెప్పడం విషయం ఏంటి కనుకంటే హోలీ ల్యాండ్ కోసం చనిపోతే కనుక మీరు పరలోకానికి వెళ్తారు, మీ పాపాలు క్షమించబడతాయి, ఇది చెప్పుకొచ్చాడు. అది కాబట్టి వాళ్ళకి నిజం అనిపించింది అన్నమాట. అదండి బైబిల్ వాళ్ళ చేతులు లేకపోవడం కానీ ఇది జరుగుతుంది అన్నమాట. యుద్ధాలు చేయమని యేసు చెప్పలేదు కదండి. పాత నిబంధనల కాలంలో దేవుడే చెప్పాడు కనాన దేశం కోసం మీరు యుద్ధం చేసేసి కనానీయులందరినీ కూడా హతమార్చండి, ఎందుకంటే వాళ్ళ పాపం పరిపక్వం అయిపోయింది, అంతే కదండి. అప్పుడు చెప్పాడు దేవుడు పాత నిబంధనల కాలంలో, దాన్ని అనుసరించేస్తారు వీళ్ళు అన్నమాట అండి. అందుకే కాబట్టి పాత నిబంధన కాలంలో జరిగినట్టుగా చేద్దాం అని చెప్పి అనుకున్నారు. అది తప్పది, యేసు ప్రభు చెప్పింది అది కాదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా హింసిస్తే కనుక తట్టుకోకపోతే పారిపోండి, అంతే కదండి, పారిపోండి. ఒకవేళ ఇంటలేదంటే కనుక మీ కాళ్ళు దుమ్ము దులిపేసి వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. అట్టా చేయాలి, లేకపోతే కనుక ఆ హింసను తట్టుకుని నిలబడగలిగితే నిలబడండి, అంతే. కానీ యుద్ధం చేయమని చెప్పలేదండి యేసు ప్రభు. కానీ వీళ్ళు అది చేశారన్నమాట. అది పాత నిబంధన కాలంలో ఉండే పరిస్థితులు కనపడుతున్నాయి చూసారా, అలా చేస్తున్నారు. సరే, ఇక ఈ టైంలోని 7 క్రూసేడ్స్ జరిగింది. ఇక్కడ ముఖ్యంగా టర్క్స్ మీద, తర్వాత ముస్లిమ్స్ మీద కానీ 7 క్రూసేడ్స్ జరిగింది. ఈ 7 క్రూసేడ్ లో కూడా వీళ్ళు ఓడిపోవడం అనేది జరిగింది. చార్లెస్ మార్టెల్ వచ్చి కాపాడేంత వరకు కూడా అంటే వీళ్ళు ఇలాగే జరిగింది. ముస్లిమ్స్ కాలంలో, టర్క్స్ కాలంలో కూడా చాలా మటుకు ఇలాగే జరిగింది. ఓకే, నెక్స్ట్ ద క్రూసేడ్స్ వర్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సేవింగ్ యూరప్ ఫ్రమ్ ద టర్క్స్ and in opening up intolerance between Europe and the East, paving the way for the revival of learning. Okay, ఇలాంటి బార్బేరియస్ ట్రీట్మెంట్ కానీ, ఈ ప్రజలు చేస్తున్న పనులే కానీ, ఆ యొక్క క్లెచెస్ చేస్తున్న పనులే కానీ చూస్తున్నప్పుడు ప్రజలకి అర్థం కాదనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది కొంతమంది జ్ఞానవంతులకి అర్థం కాక వాళ్ళు ఏం చేశారంటే కనుక పుస్తకాలు రాయటం, వాళ్ళ ఉద్దేశాలు బయట పెట్టడం, ఆ తర్వాత బైబిల్ వాళ్ళ సీక్రెట్ చదివి గ్రహించడం, ఇవన్నీ చేసిన తర్వాత రివైవల్ ఆఫ్ ల్యాండింగ్ అనేది జరిగిందండి. ఇక ఈ డార్క్ ఏజ్ లోనే రెనైజెన్స్ అని చెప్పేసి ఒకటి మనకు తెలుసు. రెనైజెన్స్ అంటారు దాన్ని, ఏమంటారంటే జీవన నాగరికత పునరుద్ధానం. రెనైజెన్స్ అంటే జీవ పునరుద్ధానం, నాగరికత పునరుద్ధానం రెనైజెన్స్ అని చెప్పేసి అంటారు. ఆ రెనైజెన్స్ అనేది కూడా ఈ టైంలోనే స్టార్ట్ అయింది అన్నమాట. దిస్ హ్యాస్ ఆల్సో ప్లేడ్ ఎ మేజర్ రోల్ in spreading the gospel in Europe, and this caused the Reformation took place in Europe later. ఇది ఇట్లాగా జరిగిన తర్వాత ఈ యొక్క అన్య ఆచారాలు, ఈ ఇంటెలిజెన్సెస్ కానీ, మరేమైనా పూజించడమే కానీ, లేకపోతే కనుక వాళ్ళ కోసం యెరూషలేము కోసం చచ్చిపోవటమే కానీ, యుద్ధాలు చేయటం, ఇవన్నీ ఇట్ని చూసిన తర్వాత కొంతమంది విజ్ఞానవంతులు
అసలు విషయాలు తెలుసుకొని వీళ్ళు పోప్స్ మీద తిరగబడ్డారు అన్నమాట అండి. తిరగబడిన వాళ్ళు చంపేస్తూ ఉండేవారు అనుకోండి. అయితే చివరికి యుద్ధకాలం అయిపోయింది అనుకునేటప్పటికల్లా వీళ్ళు చంపేయడం మొదలు పెట్టారు నిజమైనటువంటి క్రైస్తవులు. ఆ తర్వాత 5 చర్చ్ హెడ్ క్వార్టర్స్ అండి. ఆ తర్వాత రోమ్ 2గా విడిపోయింది అనుకున్నాం కదండి. ఇప్పుడు 5 చర్చ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు ఆ చర్చ్ హెడ్ క్వార్టర్స్ ఏంటంటే కనుక 1 రోము, 2 కాన్స్టాంటినోపుల్, 3 యాంటియోక్, 4 జెరూసలేం, 5 అలెగ్జాండ్రియా అండి. ఈ 5 ఏరియాస్ లో అంటే 400 సెంచరీ అంటే 4th సెంచరీకి అండి, 4th సెంచరీ 400కి ఆ టైంలో ఈ క్రూసేడ్స్ ఇవన్నీ ఇంకా స్టార్ట్ అవ్వకమునుపు ఈ చర్చి ఈ విధంగా 5గా విడిపోయింది అనమాట అండి. ఇంతకు రోము, వెస్టర్న్ రోము, ఈస్టర్న్ రోమ్ అనుకున్న చూసారు. ఆ తర్వాత ఇట్లా అయింది అనమాట. రోము, కాన్స్టాంటినోపుల్, యాంటియోక్, జెరూసలేము, అలెగ్జాండ్రియా అంటే ఇవి హెడ్ క్వార్టర్స్ గా నియమించుకున్నారు అనమాట. ఇప్పుడు మనకి సిఎస్ఐ డైసిస్ ఉంటుంది కదండి, అది ఎక్కడ ఉందంటే సిఎస్ఐ డైసిస్ మనకి ఎక్కడ అటువైపు డార్నకల్, ఇటువైపు మెదక్లో ఉంది కదండి. అట్లాగనమాట డైసిస్ కింద పెట్టుకున్నారు అనమాట. రోమ్ని ఒక డైసిస్, కాన్స్టాంటినోపుల్ ఒక డైసిస్, యాంటియోక్ ఒక డైసిస్, జెరూసలేం ఒక డైసిస్, అలెగ్జాండ్రియా ఒక డైసిస్. అంటే క్రిస్టియన్ కేంద్రాలు అనమాట అండి. ఏమైనా సమస్య వచ్చిందనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం, అందరూ క్రిస్టియన్ లీడర్స్ కూర్చొని ఆలోచించి సమాలోచన చేసి చర్చించుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, ఇవన్నీ అన్నమాట అండి. ఓకే, అదన్నమాట. అంటే సంఘాన్ని బలపరచడానికి కానీ ఈ 5 కేంద్రాలు వెలిసినాయి. అప్పుడు మనకు తెలుసును యెరూషలేములో మందిరము, ఆ తర్వాత యాంటియోకులో మొదటగా క్రైస్తవులు అనబడిన అని చెప్పేసి రాస్తుంది. అక్కడ 2 కేంద్ర ప్రాంతాలు కనపడ్డాయి. ఆ తర్వాత కొరింథీ, ఆ తర్వాత గలతీ అలా ఏర్పడ్డాయి. గలతీ సంఘాలు గలతీ అక్కడ అవన్నీ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఏమైందంటే కనుక రోము, కాన్స్టాంటినోపుల్, యాంటియోకు, జెరూసలేము, అలెగ్జాండ్రియా అనేవి కేంద్ర క్రిస్టియన్స్ కి కేంద్రాలుగా ఆ సరౌండింగ్ విలేజెస్ ని కానీ టౌన్స్ ని కానీ సువార్తతో నింపడానికి ఇవి కేంద్రాలుగా ఉన్నాయన్నమాట అండి. The bishops of these centers had come to be called patriarchs. Patriarchs అంటే మనకు తెలుస్తుందంటే తండ్రులు అంటారు. వాళ్ళు తండ్రులుగా పిలవబడ్డారు. అంటే ఈ అపోస్తుల తర్వాత అండి వచ్చిన వాళ్ళని ఫాదర్స్ అన్నారండి, చర్చ్ ఫాదర్స్ అన్నారు. వాళ్ళు మంచోళ్ళే, ఇప్పుడు ఉన్న ఫాదర్స్ గురించి కాదు అనేది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎందుకంటే ప్యాట్రియార్క్స్ అని చెప్పేసి అన్నారు అనమాట అండి. ఈ ప్యాట్రియార్క్స్ ఈ 5 ప్రాంతాల్లో కూడా ఉండేవారు. దే హ్యాడ్ ఈక్వల్ అథారిటీ వన్ విత్ అనదర్. వాళ్ళు ఒకరికంటే ఒకరు గొప్పలు అనుకోలేదు, అందరూ కూడా సమానమే అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు. అలెగ్జాండర్లో ఉన్న వాళ్ళు కానీ, రోమ్లో ఉన్న వాళ్ళు కానీ అందరూ కానీ. అయితే ఏమైంది, రోమన్ ఎంపైర్ ఎప్పుడైతే కనుక చీలిపోయిందో ఈ వెస్టర్న్ రోమ్ లో ఉన్నటువంటి ఆయన నేను గొప్ప అని చెప్పేసి అన్నాడండి. అది నేను చదువుతున్నాను. ఆఫ్టర్ ద డివిజన్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్ ఇన్ AD 395 into the Eastern Roman Empire and Western Roman Empire, the patriarchs of Antioch, Jerusalem, and Alexandria gradually came to acknowledge the leadership of Constantinople. మీకు అర్థమవుతుంది కండి. రోములో ఉన్నటువంటి వ్యక్తి నేను గొప్ప అని చెప్పేసి అనుకునేటప్పుడు కల్లాని ఈ మిగిలిన వారు ఏమైపోయినట్టు కనుక కాన్స్టాంటినోపుల్ని ఆశ్రయించారు. ఎవరు? యాంటియోక్, జెరూసలేము, అలెగ్జాండ్రియా ఉన్నాయి 5 అక్కడ. 5లో రోమ్ విడిపోయిందండి. నేను గొప్ప అంటే కనుక నువ్వు ఎందుకు గొప్ప అవుతావు, అందరూ సమానం అని చెప్పేసి వీళ్ళు చెప్పారు. మిగిలిన 4 చెబితే అలా కుదరదు, మేము గొప్ప అని చెప్పేసి అంటే అలా కాదని చెప్పేసి వీళ్ళు విడిపోయారు. మీ కాన్స్టాంటినోపుల్ అంటే ఈస్టర్న్ రోమన్ ఎంపైర్ అది గుర్తించుకోవాలండి. కాబట్టి కాన్స్టాంటినోపుల్ని ఆనుకుని యాంటియోక్, జెరూసలేము, అలెగ్జాండ్రియా ఉన్నాయి. రోమ్ ఒకటి, వెస్టర్న్ రోమ్ ఒకటి విడిపోయింది అనమాట. అంటే క్రిస్టియన్ కింగ్డమ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు మనం ఇందాక ఇదంతా రాజకీయం గురించి చెప్పుకున్నాం, మొహమ్మడానిజం, టర్క్స్ గురించి, ఆ యుద్ధాలు, క్రూసేడ్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల గురించి, అనగా సంఘం గురించి, క్రిస్టియన్ వరల్డ్ గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. ఈ 5 కేంద్రాల్లో రోమ్ ఒకటి, నేను వెస్టర్న్ రోమ్ విడిపోయిన తర్వాత వెస్టర్న్ రోమ్, ఈస్టర్న్ రోమ్ లో ఉన్నటువంటి బిషప్ నేను గొప్ప అనుకుంటే ఆయన పక్కన పెట్టేసి ఈస్టర్న్ రోమ్ అంటే కాన్స్టాంటినోపుల్, ఆ మిగిలిన ప్రాంతాలు ఏంటి యాంటియోక్, జెరూసలేం, అలెగ్జాండ్రియా వీటిని ఇతను సపోర్ట్ చేసింది. ఆ కాన్స్టాంటినోపుల్ లో ఉన్నటువంటి పోప్ అండి, బిషప్. ఆ తర్వాత చదువుతున్నాను నేను. సిరిసస్ బిషప్ ఆఫ్ రోమ్ ఇన్ హిస్ లస్ట్ ఫర్ వరల్డ్లీ పవర్ క్లెయిమ్ యూనివర్సల్ jurisdiction over the church. బట్ అన్ఫార్చునేట్లీ ఫర్ అంతే చెప్పారు కదండి. ఈ రోమ్లో ఉన్నటువంటి వెస్టర్న్ రోమ్ లో ఉన్నటువంటి బిషప్ నేనే గొప్ప అని చెప్పేసి అన్నాడు. ఎవరను? సిరిసస్. ఎక్కడది? ఇప్పుడు 385, 398 ఆ టైంలోనే అక్కడే వచ్చిందన్నమాట అండి. నేను గొప్ప అనేది, నేను బిషప్ గొప్ప అని చెప్పేసి. ఆ తర్వాత 395లో రోమ్ విడిపోయిందండి. ఓకే, ఇప్పుడు పోప్ అనే పదం ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ పేజ్ నంబర్ 26 అండి.
పోప్ అనే పదము ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చెప్పేసేసుకునే మనం ముగించేద్దామండి. బ్రదర్ చదవండి. ద వర్డ్ పోప్ మీన్స్, The word pope means papa, father. At first, it was applied to all Western bishops. About AD 500, it began to be restricted to the bishops of Rome, and soon in common use came to mean universal bishop. The Roman Catholic list of popes includes the bishops of Rome from the 1st century onward. But for 500 years, bishops of Rome were not popes. The idea that the bishop of Rome should have authority over the whole church was a slow growth, bitterly contested at every step, and never has at any time been universally recognized. ఓకే అండి. వాళ్ళు ఒక 500 సంవత్సరాల వరకు అండి ఈ మాట లేదు. ఆ తర్వాత ఈయలు ప్రారంభించారు బట్టి ఇదిగోండి ఇదంతా వచ్చింది కదా, ప్రీస్ట్ హుడ్ అన్ని వచ్చినాయి కదండి. అక్కడి నుంచి వాళ్ళు ఏమన్నారంటే కనుక ఈ రోము లో ఉన్నటువంటి వెస్టర్న్ రోమ్ లో ఉన్నటువంటి బిషప్పే పోపు, అంటే ఆయనే హెడ్. ఎందుకంటే రాజుగారే వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నాడు, ఆయన చర్చిలో ఆరాధనకి ఈయన అటెండ్ అవుతాడు. ఎవరు చక్రవర్తి. అది కాబట్టి ఆయన మాట ఆ రాజు గొప్ప అన్నప్పుడు ప్రపంచానికి, రోమ్ కి మరి మరి ఆ పోపు కూడా చర్చ్ ఫాదర్ కూడా లేకపోతే చర్చ్ బిషప్ కూడా గొప్పవాడు అవుతాడు. కాబట్టి ఆయన మనం పోపు కింద పెట్టుకోవాలి అని చెప్పేసి ఇతను కొంతమంది అండ తీసుకుని నేను పోపు అని చెప్పేసి అంటే ఎవరు పట్టించుకోలేదు దాన్ని. ఆ అలెగ్జాండర్ లో ఉన్నవాడు కానీ, నేను చెప్పారు కదండి కాన్స్టాంటినోపుల్ లో ఉన్నవారు కానీ, ఇంకెవరండి అలెగ్జాండ్రియా, కాన్స్టాంటినోపుల్, Antioch, Jerusalem, Alexandria, అదండి అది. కానీ నేను ఆ చర్చ కూడా నా కింద అపోజిల్ పీటర్ అది కరెక్టే. దేవుడు పేతుడిని నా సంఘాన్ని కాయము, నా సంఘాన్ని మేపు అనే మాట కరెక్టే. దాంట్లో ఏమాత్రం లేదు. ఆయన ఒకరికి చెప్పినట్టు కదండి, అక్కడ అందరికీ చెప్పినట్టు లేకపోతే ఆయన హెడ్ అన్నమాట అండి. అయితే నా తారాచేలు మీకు ఇచ్చినట్టే అది కూడా అపోజిల్ అందరికి ఇచ్చినట్టు లెక్క అండి. ఆ తర్వాత నీ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పేసి అనే మాటనే నీ సంఘం అది కాదు. పేతురు గారు ఏమన్నారు, నీవు సజీవుడు విని దేవుని కుమారుడు క్రీస్తువి అన్నప్పుడు వెంటనే యేసు ప్రభు అన్నాడు, ఇదిగో దీని మీద నా సంఘంలో కట్టుతాను అని చెప్పేసి అన్నాడు. అది ఇక్కడ నీ మీద అని చెప్పేసి అనలేదండి, దీని మీద అని చెప్పేసి అంటాడు. ఇది పేతురు నువ్వు బండవి, నీ మీద నేను సంఘం కట్టాను అన్నాడు. చదవండి మత్తయి సువార్త ఒకసారి అండి, అది మనం చదువుతాం. మత్తయి సువార్త 16 అండి. పేతురు గారు మొదట పోపు, ఆ తర్వాత పోపులు మేమే అని చెప్పి ఒక లిస్ట్ తయారు చేసుకున్నారన్నమాట. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు. పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే కాని నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరువని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను. అదండి. ఇప్పుడు మనకి పేతురు మీదే కడుతున్నాడు అన్నట్టుగా ఉంటే, ఈ బండ మీద నీ సంఘం కట్టుదురు, నా సంఘంలో కట్టుదురు అన్నప్పుడు నీ మీద అనే మాట అందుడు కదా, బండ అనే మాట ఉపయోగించాడండి. అక్కడ కొంచెం థియలాజికల్ గా ఆలోచించాలి. సంఘం అంటే ఒక మనిషి మీద సంఘాన్ని కట్టడండి. సంఘం యొక్క నేను నా సంఘంలో కట్టుతున్న ప్రభు చెప్పాడు, సంఘం కట్టేది ఆయనే. ఆ తర్వాత ఎఫ్సి పత్రిక 2:20 ఏముంటుందంటే కనుక అది కూడా చదువుతుంది. ఎఫ్సి పత్రిక 2:20. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తు యేసే మూలరాయి అండి. క్రీస్తు యేసు మీద కట్టబడింది. మూలరాయి వేస్తారు కదండి, ఏ ఇల్లు కట్టినా ఏది బిల్డింగ్ కట్టినా అదనమాట. ఇది ప్రారంభం అని చెప్పి చెప్పాలి మనం, క్రీస్తు యేసే. కానీ పేతురు ప్రారంభం అని చెప్పేసి అని ఫస్ట్ పోపు పేరు అని చెప్పేసి
ఆ తర్వాత ఫిక్చర్స్ స్టేట్మెంట్ అన్నమాట అండి, అంటే పాస్ట్ స్టేట్మెంట్ అన్నమాట అండి. దేర్ ఇస్ నో న్యూ టెస్టమెంట్ హింట్ అండ్ నో హిస్టారికల్ ఎవిడెన్స్ వాట్ ఎవర్ దట్ అపోజిల్ పీటర్ వాస్ అట్ ఎనీ టైమ్ బిషప్ ఆఫ్ రోమ్. అసలు బిషప్ ఆఫ్ రోమ్ గా ఉన్నట్టుగా లేదు పేతురు గారు ఏమండి. అతను నాట్ డిడ్ హీ ఎవర్ క్లెయిమ్ ఫర్ హిమ్సెల్ఫ్ సచ్ అథారిటీ యాజ్ పోప్. నేను ఇందాక చదివాను కదండి, చదివించాను కదా, మీలో తోటి పెద్దను అని అన్నాడు తప్ప తోటి పెద్దను మీలో ఉన్న పెద్దలు నేను హెచ్చరిస్తున్నాను అన్నాడు. నేను గొప్ప అనేం చెప్పలేదు కదండి అక్కడ. కాబట్టి అది తప్పు అనమాట. అది ఎలా తప్పు ఏంటి అనేది మనం వచ్చే వారంలో మనం చూద్దామండి. సరే, ఇక్కడ వరకు ఇది మనం ఊహించుకుందాం. మీరు ఏమైనా డౌట్స్ చెప్పండి. మొహమ్మద్ అలీజ్ గురించి చెప్పలేదు బ్రదర్. ఎందుకు చెప్పలేదంటే కనుక ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి, మనం మతాల గురించి చర్చించాం కాబట్టి. ఆ తర్వాత రోమన్ ఎంపైర్ రెండుగా విడిపోవటం, ఆ తర్వాత 5 చర్చ్ హెడ్ క్వార్టర్స్ అది తెలుసుకున్నాం. ఆ తర్వాత వర్డ్ ఆఫ్ గాడ్ వాస్ సీల్డ్, అది ఎలా సీల్ చేయబడింది, ఎందుకు సీల్ చేయబడింది అది కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత ఐడోలేటర్ అనేది ఎలా వచ్చేసింది, మేరీని పూజించడం, మీడియేటర్షిప్ ఆఫ్ సెయింట్స్ దాని గురించి కూడా నేర్చుకున్నాం. సరే, ఈ అపోస్టల్ డివియేషన్ ఫ్రమ్ అపోస్టల్ టీచింగ్స్ అండి, ఎట్లాగా అపోస్టల్ టీచింగ్స్ కి వ్యతిరేకమైనటువంటి బోధలు ఎలా వచ్చింది 2-3 మాటలు చెప్పేసేయండి, మనం చేసుకుందాం. లేకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. అబద్ధ బోధలు, అబద్ధ సిద్ధాంతాలు ఏంటి చెప్పండి. మనం ఇంతవరకు ఏమి తెలుసుకున్నామండి? అబద్ధ బోధలు అంటే ఏంటి, అబద్ధ సిద్ధాంతాలు ఎలా వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎప్పుడు అది కారణాలు ఏంటి? మీరు చెప్పకపోతే నేనే ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. దీంట్లో రాసి ఉన్నది మదర్ ఆఫ్ గాడ్ అని మేరీని ఎప్పుడు పిలిచారండి? AD 431 అండి. అదండి, AD 431లో హోలీ మేరీ అని పేరు. ఆ తర్వాత మదర్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి పెట్టారు. ప్రేయర్స్ టు మేరీ అనేది కూడా అప్పుడే ప్రారంభమైంది. ఓకే, మేరీ ముందు వర్జినే, అందులో తిరగలేదు, దేవుడే చెప్పాడు. ఆ తర్వాత వివాహం చేసుకుందనటానికి మీకు ప్రూఫ్స్ కూడా చూపించాను. అవి మీకు గుర్తున్నాయి కదండి. ఎందుకంటే మనం చెప్పగలగాలండి, ఈ తప్పులని చెప్పేసి అని సింపుల్ కట్టి కాదు, వాటిని మనం ప్రూవ్ చేయగలం. కనీసం కొంతమంది రావణ కథలు చర్చికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది కాదు బ్రదర్ సిస్టర్ చెప్పాలండి. నేను అక్కడ ఒక ఫ్యామిలీ ఉంటే వాళ్ళకి చెప్తున్నాను నేను, సరే అంటే నిజమే సార్ బ్రదర్, నిజమే బ్రదర్ అంటారు. అసలు బైబిల్ చదవండి, ఎందుకు చెప్తారండి? మా స్వామీజీ చెప్పింది కరెక్ట్ అంటారు వాళ్ళు, మా స్వాములు వారు ఏం చెప్తుంది కరెక్ట్ అంటారు వాళ్ళు. బైబిల్ చదవండి అమ్మా, ఎదుగు ప్రార్థన చేసుకోండి, మీకు మీరు గంటలు లేదని మా స్వాములు చేశారని అంటారు. వాళ్ళకి యుద్ధులకి పెద్ద తేడా కనపడదు మనకి. అది కాబట్టి నాకు బాధ అనిపించి నేను ఎక్కువ టైం దానికి స్పెండ్ చేయడం జరిగింది. సరే, సార్ రెడీగా ఉన్నారండి. కాబట్టి మేము డౌట్ ఉంటే కనుక చెప్పండి. రెండోది అండి, మీరు కొంతమంది పంపించలేదు, దయచేసి ఆ పేపర్స్ అనగా స్లిప్ టెస్ట్ పేపర్స్ పంపించండి. ఐ విల్ డూ కరెక్షన్ అండ్ ఐ విల్ సెండ్ యూ మార్క్స్. మనకి 3rd సెమిస్టర్ లో ఇంకొక 1 month ఉందండి మనకి. అక్టోబర్లో, ఇది అక్టోబర్ ఇంకా అయిపోయింది అలాగండి. కాబట్టి మనం పూర్తి చేయాలి అక్టోబర్, నవంబర్ కల్లాని. సార్ రెడీగా ఉన్నారు, మాట్లాడతారు. గుడ్, థ్యాంక్ యూ ప్రొఫెసర్ విలియం కేరీ గారు. నిజమే, అన్నట్టు అక్టోబర్ వచ్చేసిందంటే ఇక మేమైతే ఎగ్జామినేషన్ పేపర్స్ విషయంలో కానీ, గ్రాడ్యుయేషన్ విషయంలో కానీ, గ్రాడ్యుయేషన్ కోడ్ విషయంలో మేము బిజీగా ఉంటాము. 3rd సెమిస్టర్ ఎంటర్ అయ్యాం కాబట్టి అక్టోబర్ వచ్చేసిందంటే డిసెంబర్ సమీపంగా ఉన్నట్టే. కాబట్టి ఎవరు కూడా అబ్సెంట్ కాకుండా సాధ్యమైనంత వరకు అది క్లాసెస్కి అటెండ్ అయ్యి, ఫైనల్ ఎగ్జామినేషన్ డిసెంబర్ 1st week లో ఉంటుంది. 3rd week లో మనం విత్ గ్రాడ్యుయేషన్ డ్రెస్ తో మనకు ఉంటుంది. కంటిన్యూ టు ప్రే God can interfere so that we may have graduation physically
we can meet on graduation day. So can I ask Shanti Kumar to close with prayer? Shanti Kumar is శాంత్ there. కుమార్ గారు. Yes, sir. Good evening, sir. Good evening. Okay, sir. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. రాత్రికాల సమయంలో మరొకసారి ప్రభా, గుడ్ న్యూస్ బైబుల్ కాలేజ్ అండ్ సెమినరీ తరఫున ప్రభా మేమందరం ఈ విధంగా కూడుకొని నీ వాక్యంలోని సత్యాలను మర్మములను ప్రభా మాకు బయలుపరుస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుతున్నాం ప్రభా. మరి ప్రొఫెసర్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు. ముఖ్యంగా ప్రభా కాలేజ్ యాజమాన్యాన్ని బట్టి నాన్న కొందనాలు చెల్లిస్తున్నాం. జయశేఖర్ సార్ గారిని బట్టి నాన్న, మరి మేడం గారిని బట్టి, బిల్లి సార్ని బట్టి ప్రభా నీకు వందనాలు. వాళ్ళు నాన్న మరి చేస్తున్న ప్రయత్నాలన్నింటిని బట్టి నాన్న, వాళ్ళు మరి పడుతున్న ప్రయాసాన్ని అంతటిని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుతున్నాం ప్రభా. నేను అందరినీ మీరు దీవించండి, ఆశ్రయించండి. ఇంకను ప్రభా రాబో రోజులలో ప్రభా బాహుబలంగా ప్రభా నన్ను మరి నిలబెట్టి నేను అనేకులను ప్రభా తరబిది చేయటకు మీరే సాయం చేయమడుకుంటున్నాం. ఆయా సెంటర్స్ లలో జరుగుతున్న పరిచయం అంతటి కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నాన్న మరి నేర్చుకుంటున్నాం అందరితో మీరు ఉండండి ప్రభా, మీ జ్ఞానం తెచ్చండి. నాన్న మరి మీ వాక్యంలోని సత్యాలను మేము తెలుసుకుని ఆయన మా జీవితాలకు అన్వయించుకొని ఇతరులను కూడా ప్రభా మరి సత్య మార్గంలో నడిపించటకు నీ కృపానే సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. ఆమేన్. ఆమేన్. Thank you, everybody. ఓకే, థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. Good night. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. Good night, my brother. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ బ్రదర్స్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. Good night. Good night, sir. Good night.